Video sir. Hi, hello, good evening to everyone. So, am I audible clearly? May I audible clearly? Clear వినిపిస్తుంది కదా? Right? Clear వినిపిస్తుందా? Good evening, good evening, good evening. So, clear వినిపిస్తుందంటే let's begin the session. Yes, okay done. Right. Yeah. Hi, hello. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో డైలీ మనం ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఏపీటెట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టెక్స్చువల్ గ్రామర్ అలాగే టెక్స్చువల్ గ్రామర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండ్ కాన్సెప్ట్ ఈ మూడు స్టెప్స్ ఆది గురువు అనే ఒక మిషన్తో పాటు మేము ముందుకు రావడం జరిగింది రైట్ విచ్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్క్స్ పొందడానికి దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు గెయిన్ గుడ్ మార్క్స్ రైట్ మరి ఇటువంటి దాంట్లో మనం ఎక్కువ మార్క్స్ పొందడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి కాబట్టి సో వాటన్నిటి గురించి మనం తెలుసుకుంటాం సో వితౌట్ డిలే వీ షల్ బిగిన్ దిస్ సెషన్ ఓకే దిస్ ఇస్ ఆర్ కోర్స్ గురించి డీటెయిల్ ఇచ్చాను బట్ సెషన్లో మనం మాట్లాడదాం దీని గురించి ఓకే రైట్ సెషన్లో మనం దీని గురించి మాట్లాడదాం ఓకే ముందు కోర్సు గురించి వాట్ ఈస్ ద ఈరోజు సెషన్లో మనం ఏంటి మాట్లాడదాం దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం దేని గురించి నేర్చుకుంటాం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ రైట్ టుడే ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్స్ ఇంగ్లీష్ గ్రామర్లో పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది మేజర్ పార్ట్ రైట్ మరి అటువంటి మేజర్ పార్ట్లో వన్ ఆఫ్ ది ఇంకొక మేజర్ పార్ట్ ఏంటంటే అడ్జెక్టివ్ సో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఏంటంటే అడ్జెక్టివ్ సో రైట్ మరి ఇటువంటి టాపిక్ నుండి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా వస్తుంది వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా మనం కన్ఫ్యూజన్లో కొన్నిసార్లు తప్పులు చేయడానికి గల కారణాలు ఏంటి ఏ క్రైటీరియాలో క్వశ్చన్స్ వస్తున్నాయి ఏ క్రైటీరియాలో వాయిస్ రావడం లేదా స్లో వాయిసా ప్రియాంక అవునా సో జస్ట్ ఐ విల్ సీ ఓకే నౌ క్లియర్ ఇప్పుడు వినిపిస్తుందా రీసౌండ్ వస్తుందా ఆడిబుల్ క్లియర్లీ audible clearly okay done రీసౌండ్ వస్తుందా చూడండి రీసౌండ్ అయితే తీసాను హలో audible clearly
క్లియర్ కదండి వాయిస్? ఓకేనా? డన్. ఎస్, క్లియర్ కదా? ఓకే, డన్ డన్. ఓకే ఓకే ఓకే, నో, డన్ డన్. Sorry for the small disturbance. Okay, let's begin. Sorry for the small disturbance. Okay, good evening to one and all the aspirants. So let's begin this session. సార్ నేను కోర్సు తీసుకున్నా సార్, చాలా డీటెయిల్గా ఉంది. నేను అవి అన్ని చదవాలని చూడాలని సార్. ఫస్ట్ నేను ఏది ఫాలో అయితే బాగుంటుంది సార్? ప్లీజ్ చెప్పండి. నా పేరు మీకు నేను కాల్ కూడా చేశాను. ఓకే, ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్, ఏమనుకోవద్దు. సో ఎవరు ఫిస్సి ఏఐ గారిని రాసినారు. మై నేమ్ ఇస్ మెహతాజ్. ఓకే మెహతాజ్ గారు, ఇట్స్ స్మాల్ రిక్వెస్ట్, లైవ్ అయిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయండి. సో మన లైవ్ అయినప్పుడు 10 o'clock కదా, 10:05 టైంలో నాకు కాల్ చేయండి. ఎలా చదవాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏ టాపిక్ చదవాలి, ఎలా చదివితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తుంది అనేది మీకు డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయిపోయిందా? సో డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏ టాపిక్తో పాటు ఏ టాపిక్ లింక్ అవుతో చదవాలి, ఎలా చదివితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తుంది క్లియర్గా మీకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. సో ఏంటి లో సౌండా? సౌండ్ లేదంటున్నారు, సౌండ్ పెడితే ఇది సౌండ్ అంటున్నారు. చూడండి, రీసౌండ్ వస్తుంది కదా ఇప్పుడు. ఇది ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అర్థం అవ్వట్లేదు. ఓకే ఓకే, మెహతాజ్ గారు, డెఫినెట్లీ ఐ విల్ గైడ్ యూ. ఓకే, డోంట్ వరీ. దిస్ ఇస్ ద ప్రశాంత్ సార్. అంతే, ఒక మాట ఉంచండి, ఖచ్చితంగా మిమ్మల్ని నేను గైడ్ చేస్తాను. డెఫినెట్లీ విల్ 100% I assure that I will guide you from where you have to begin and which topic that ఏ టాపిక్ అయితే మన ఎక్కువ మార్క్స్ వస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్, సో లెట్స్ బిగిన్ దిస్ సెషన్. Yeah, adjective means what? An adjective is a word which is of the quality, quantity and number of a noun or a pronoun. ఏం తెలియజేస్తుందమ్మా? క్వాలిటీ, మార్చే, క్వాంటిటీ, quality, quantity and number of a noun or a pronoun is called so adjective అంటారు. దేని యొక్క క్వాలిటీ, క్వాంటిటీ అండ్ నంబర్ గురించి తెలియచేయాలంటే ఇట్ షోస్ ది క్వాలిటీ, క్వాంటిటీ అండ్ నంబర్ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. ఇది గుర్తుపెట్టుకోండి, నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. దేని గురించి అమ్మా? నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్ యొక్క క్వాలిటీ కానీ క్వాంటిటీ గురించి చెప్పాలి. అందుకోసం దీనికి షార్ట్ కట్ ఏం చెప్పారంటే క్వాలిఫైయర్. ఇవన్నీ గుర్తుంచుకోకపోతే ఒక్క వర్డ్ గుర్తుంచుకుంటే చాలు. దిస్ ఈస్ వాట్ క్వాలిఫైర్. క్వాలిఫైర్ అనే వర్డ్ ని మనం గుర్తుంచుకోగలిగితే ఈజీగా ఎగ్జామ్ హాల్లో మనం మార్క్స్ అనేది గెయిన్ చేయగలుగుతాం. రైట్, సో క్వాలిఫైర్ అంటాం. మరి దేన్ని క్వాలిఫై అవ్వాలి? నౌన్ ని కానీ ప్రొనౌన్ ఒక ఏ విధంగా క్వాలిఫై అవ్వాలి? అది క్వాలిటీ రూపంలో కానీ, క్వాంటిటీ రూపంలో కానీ, నంబర్ రూపంలో కానీ క్వాలిఫై అవ్వాలి. అలాంటప్పుడు దాన్ని మనం ఏం చెప్తామంటే అడ్జెక్టివ్ అన్నాం. ఇట్ ఈస్ మోస్ట్లీ డివైడ్ ఇంటూ 3 kinds. హౌ మెనీ కైండ్స్? 3 kinds. సో ఫస్ట్ వన్ ఇస్ ద ఎక్కడ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అంటారు. ఏంటంటారమ్మా? డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్. సెకండ్ వన్ లిమిటింగ్ అడ్జెక్టివ్. Second one is the limiting adjective. Third one is the
ప్రొనోమినల్ అడ్జెక్టివ్ అంతే, అడ్జెక్టివ్లో ఇంకా ఏం లేదు, ప్రొనోమినల్ అడ్జెక్టివ్ అని అనుకోవద్దు. సో మోస్ట్లీ ఇట్ ఈస్ డివైడెడ్ బ్రోడ్లీ ఇంటూ 20 నియర్లీ 23-24 కైండ్స్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, క్లియరా? సౌండ్ ఓకే? రేపటి బుక్ చేసేసుకున్నాం. సో ప్రొనోమినల్ అడ్జెక్టివ్, రైట్? ప్రొనోమినల్ అడ్జెక్టివ్ టోటల్ గా 3 kinds, and this is also divided into 4 kinds, and limiting adjective also divided into 4 kinds, and the pronominal adjective is divided into 9 kinds. ఇది అసలైంది. ఎప్పుడైతే ఈ కైండ్స్ గురించి, ఎందుకు సార్ కైండ్స్ గురించి మనం నేర్చుకోవాలి, ఇది అవసరమా? ఎస్. ఎప్పుడైతే ఈ కైండ్స్ గురించి మీరు క్లియర్ గా నేర్చుకోగలుగుతారో అప్పుడే ఈ ఒక్క పర్టికులర్ టైప్ అయినా మీకు పట్టు వచ్చినట్టు. ఒకవేళ ఈ కైండ్స్ గురించి మీరు క్లియర్ గా నేర్చుకోకపోతే యు అనేబుల్ టు చూస్ పర్ఫెక్ట్ ఆన్సర్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్. టెక్స్ట్ బుక్ లో కూడా మన 3rd, 4th, 5th క్లాసులు ఇచ్చినటువంటి ఈ కాన్సెప్ట్ అంతా కైండ్స్ గురించి ఇవ్వడం జరుగుతుంది. అడ్జెక్టివ్ అంటే ఏంటి, దాంట్లో మేజర్ కైండ్స్ మాత్రమే టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు. రిమైన్ కైండ్స్ అన్ని కూడా మనం ఎక్స్ట్రాగా చదువుకోవాల్సింది. కానీ టెక్స్ట్ బుక్ లో లేని కొన్ని కైండ్స్ కూడా ఎగ్జామ్ లో కనిపిస్తున్నాయి. సో మరి వాటి గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే దానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఉంది, పిఆర్ అకాడమీ. పిఆర్ అకాడమీ గురించి మనం తెలుసు కాబట్టి పిఆర్ అకాడమీలో మనం ఏప్లో చాలా డీటెయిల్గా డెప్త్గా ప్రతి ఒక్క పర్సన్కి అర్థమయ్యే రీతిలో పరెవర్గా గుర్తుండిపోయేలా ప్రతి ఒక్క టాపిక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది, రైట్? సరే, ఇక్కడ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్, లిమిటింగ్ అడ్జెక్టివ్, ప్రొనోమినల్ అడ్జెక్టివ్ అను. సో లెట్స్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఇప్పుడు నేను ఏమంటున్నాను, డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అంటాను, రైట్? మరి డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ లో ఇట్ ఈస్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 4 kinds అన్నాం. సో వాట్ ఆర్ దే? దాని గురించి మనం ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుంటాం. క్రోమ్ లో పెట్టేసి సో వాట్ ఆర్ దే దాని గురించి మనం క్లియర్ గా ఫస్ట్ వన్ ఏంటంటాం అంటే, ఓకే, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. సెకండ్ వన్, ఓకే, సెకండ్ వన్ పార్టిసిపల్ అడ్జెక్టివ్. ఏంటంటారు? పార్టిసిపల్ అడ్జెక్టివ్. థర్డ్ వన్ ఎపిథెట్ అడ్జెక్టివ్. ఫోర్త్ వన్ చూడండి, సో ప్రాపర్ అడ్జెక్టివ్. సో దీస్ థింగ్స్, adjective of quality, participle adjective, epithet adjective, proper adjective. ఓన్లీ షార్ట్ కట్ గా చెప్తాను చూడండి అమ్మా. ఇది అందరికీ తెలిసింది. adjective of quality means what? Which words of the color, size, shape, num. వాటన్నిటికి మనం ఏం అనొచ్చు అంటే కలర్, షేప్, సైజ్, ఓకే, ఏ పదాలు, కండిషన్, ఓకేనా, వీటి గురించి చెప్పే పదాలన్నీ కూడా మనం ఏం చెప్పవచ్చు అంటే adjective of color. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటే కలర్ అంటే ఏంటి? రెడ్, బ్లూ, బ్లాక్, గ్రీన్, ఇటువంటి పదాలు. సైజ్, షేప్ అంటాం కదా, సైజ్ గురించి లాంగ్, షార్ట్, షేప్, రెక్టాంగులర్, ట్రయాంగిల్, ఇటువంటి పదాలన్నీ కూడా మనం అడ్జెక్టివ్ అంటాం. సో కండిషన్, వెదర్ కండిషన్ గురించి మాట్లాడతాం. సో ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ కండిషన్ గురించి అటువంటి పదాలన్నింటిని మనం ఏం చెప్పవచ్చు? అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. నెక్స్ట్ ప్రాపర్ అడ్జెక్టివ్ చూద్దాం. ప్రాపర్ అడ్జెక్టివ్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్, ప్రాపర్ అడ్జెక్టివ్ ఇస్ ఏ ఇంక్లూడింగ్ ఇంటూ ది ప్రాపర్ నౌన్. చూడండి, ఇక్కడ ప్రాపర్ నౌన్ కి నేను లింక్ అప్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ మోడిఫైడ్ టు ది ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ నుంచి ఉద్భవించిందే ప్రాపర్ అడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా అని నేను రాశాను అనుకోండి, ఇండియా ఇస్ ద ప్రాపర్ నౌన్. ఎందుకంటే ఐ అనేది క్యాపిటల్ లెటర్ వచ్చింది, ఇది నేమ్, పర్టికులర్ ని కంట్రీ నేమ్ ని తెలియజేసింది కాబట్టి ఈ ప్రాపర్ నౌన్. ఈ ప్రాపర్ నౌన్ నేను క్వాలిఫై చేయాలి, మోడిఫికేషన్ చేసి క్వాలిఫై చేయాలంటే you are a belongs to the which country అని అడిగేటప్పుడు I belongs to the Indian అంట. I am an Indian అంటాం. I belongs to India, I am an Indian అంటాం. సో ఇండియన్ అనేది ఏమవుతుందంటే ఎక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఏ ప్రాపర్ అడ్జెక్టివ్. సో చైనా పీపుల్ కి ఏమంటాం? చైనీస్. జపాన్ పీపుల్ కి ఏమంటాం? జపానీస్. అమెరికా పీపుల్ కి ఏమంటాం? అమెరికన్స్ కదా. ఇండియా పీపుల్, వి పీపుల్ వి సే ఇండియన్స్ అని అంటాము. లో వాయిస్ ఉంది. సో లైట్, సో ఇండియన్స్ అని అంటాం. సో దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ది ప్రాపర్ అడ్జెక్టివ్. సో ప్రాపర్ అడ్జెక్టివ్ ఇస్ ఎక్కడి నుంచి ఉద్భవించింది? ప్రాపర్ నౌన్ నుంచి. అంటే దానికి కొంత రిలేషన్షిప్ ఉంటుందని మనకి అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు పార్టిసిపల్ అడ్జెక్టివ్. ఎస్, పార్టిసిపల్ అడ్జెక్టివ్ మోస్ట్లీ
పార్టిసిపుల్ అంటే ఏంటమ్మా, ఇప్పుడు ప్రెసెంట్ పార్టిసిపుల్ ఉండే ఒక వర్బ్ ఫామ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3, వర్బ్ 4 రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రైట్ స్లీప్, స్లీప్ అనే వర్బ్ ని రాస్తే దీన్ని మనం వర్బ్ 2 లో స్లెప్ట్ రాస్తాం, వర్బ్ 3 కూడా స్లెప్ట్, వర్బ్ 4 లో ఏం రాస్తాం, స్లీపింగ్ రాస్తాం. ఓకే, ఇక్కడ స్లీపింగ్ అనేది ఏమైంది అంటే పార్టిసిపుల్, దీన్ని పాస్ట్ పార్టిసిపుల్ అంటాం, అండ్ వర్బ్ 4 ని ప్రెసెంట్ పార్టిసిపుల్ అంటాం. బట్ ఇప్పటి వరకు మనకి ఏం తెలుసు, ఐఎన్జితో ఫామ్ అయిన పదాలు వర్బ్ అంటాం. కానీ ఐఎన్జితో ఫామ్ అయిన పదాలని అడ్జెక్టివ్ కూడా అనొచ్చు, జెండర్ అనొచ్చు, నౌన్ అనొచ్చు, యాడ్వర్బ్ అనొచ్చు, అడ్జెక్టివ్ అనొచ్చు. ఏంటి సార్ ఎన్ని విధాలుగా మారిపోతుంది? ఒక్కటి చెప్పాను మిత్రమా, అది మన ఫరెవర్గా గుర్తుండిపోవాలి. పొజిషన్ బట్టి పదం మారుతుంది, పదం ఒక అర్థం మారుతుంది, అర్థం ఒక భావం మారుతుంది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా సార్, ఐ షా ఏ స్లీపింగ్ డాగ్, స్లీపింగ్ డాగ్ లేదా స్లీపింగ్ కౌ. సో వాట్ ఈస్ ద హియర్, స్లీపింగ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా, దిస్ ఈస్ కాల్డ్ పార్టిసిపల్. ఇది ఏమవుతుంది, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటాం, వర్బ్ అనేసి అనుకుంటాం. ఇప్పుడే దానికి ఎగ్జామ్ లేట్ ఇస్తాడు, స్లీపింగ్ ని అండర్లైన్ చేసి ఫైండ్ అవుట్ ది పార్ట్ ఆఫ్ స్పీచ్, నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్ అంటే మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్ విల్ చూస్ ఎ వర్బ్ అనేసి రాస్తారు. బట్ దట్ ఈస్ నాట్ ఎ వర్బ్, దట్ ఈస్ ఎ అడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకంటే ఐ సా ఏ స్లీపింగ్ డాగ్, ఇక్కడ డాగ్ అనేది ఏమైంది అమ్మా, నౌన్. నౌన్ ఏం చేసింది, క్వాలిఫై, దాని యొక్క గుణం గురించి తెలియజేస్తుంది కదా. గుణాన్ని కానీ పరిమాణాన్ని కానీ సంఖ్యని గురించి తెలియజేస్తే అది అడ్జెక్టివ్ అవుతుంది. సో నౌన్ ను మోడిఫై చేస్తుంది కదా, రైట్, నౌన్ ని మోడిఫై చేయాలి. సో కాబట్టి ఇక్కడ సా అనేది వర్బ్, ఐ అనేది సబ్జెక్ట్, సా అనేది వర్బ్. కానీ స్లీపింగ్ కూడా వర్బ్ లోనే, యాక్చువల్లీ మూల పదమే ఇక్కడ వర్బే కదా, కానీ ఇక్కడ పార్టిసిపుల్ వర్డ్ కూడా ఇక్కడ అడ్జెక్టివ్ అయింది. ఎందుకు అడ్జెక్టివ్ అయింది, నౌన్ పక్కన నౌన్ గురించి తెలియజేసింది, నౌన్ క్వాలిఫై అయింది కాబట్టి అడ్జెక్టివ్ అంటారు. సో దాన్ని పార్టిసిపుల్ అడ్జెక్టివ్ అంటారు. సో ఎఫిటెట్, ఎఫిటెట్ అడ్జెక్టివ్ అంటే ఏదైనా ఒక సందర్భంలో ఒక సెంటెన్స్ చెప్పేటప్పుడు నొక్కి చెప్పడం అంటారు. పర్టికులర్లీ హీ వర్క్డ్ ఇన్ ఆయిల్ ఫ్యాక్టరీ అంటారు, హీ వర్క్డ్ ఇన్ ది ఆయిల్ ఫ్యాక్టరీ. అక్కడ వర్క్డ్ ఇన్ ది ఆయిల్ ఫ్యాక్టరీ కదండి. సో అప్పుడు ఏమవుతుంది, దాన్ని పార్టిసిపుల్ అడ్జెక్టివ్ అంటారు. ఓకే, సో దేనినైనా నొక్కి చెప్పే సందర్భంలో దాన్ని మనం ఏం చెప్పవచ్చు అంటే పార్టిసిపుల్ అడ్జెక్టివ్ అంటారు. సో దిస్ ఇస్ ద లిమిటింగ్ అడ్జెక్టివ్. లిమిటింగ్ అడ్జెక్టివ్ ఆల్సో డివైడెడ్ ఇంటూ 4 kinds. సో దాన్ని ఫస్ట్ వన్ డెఫినైట్, డెఫినైట్ న్యూమరికల్ అడ్జెక్టివ్, షార్ట్ కట్ గా రాస్తున్నాం. ఓకే, రెండోది ఇండెఫినైట్, ఏంటంటారమ్మా, ఇండెఫినైట్ న్యూమరికల్ అడ్జెక్టివ్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్, క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్. నాలుగోది క్వాలిటేటివ్ అడ్జెక్టివ్, క్వాలిటేటివ్ అడ్జెక్టివ్. సో దీస్ థింగ్స్, ఓకే, వీటన్నిటిని మనం ఏం చెప్పొచ్చు అంటే, సో దీస్ థింగ్స్, ఓకే, దీస్ థింగ్స్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఇండెఫినైట్ నౌనా, డెఫినైట్ న్యూమరికల్ అడ్జెక్టివా, ఇండెఫినైట్ న్యూమరికల్ అడ్జెక్టివా, క్వాంటిటేటివ్ అడ్జెక్టివా. అంటే డెఫినైట్ న్యూమరికల్ అడ్జెక్టివ్ అంటే ఏంటి? ఓకే, సో డెఫినైట్ న్యూమరికల్ అడ్జెక్టివ్ అంటే విచ్ ఇస్ బిలాంగ్స్ టు ది డెఫినైట్ అని చెప్తాం. అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఒక సెంటెన్స్ మనం చెప్పేటప్పుడు ఆ సెంటెన్స్ లో పర్టికులర్ ఒక నంబర్ చెప్తాం కదా, ఆ నంబర్ ని మనం ఏం చెప్పవచ్చు అంటే డెఫినైట్ అని చెప్పొచ్చు. మరి డెఫినైట్ నంబర్ తో వచ్చిన ఏడవబు కూడా అవుతుంది కదా సార్? ఎస్, ఏడవబు కూడా అవుతుంది. సో ఇప్పుడు సింపుల్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. చూడండి, ఇప్పుడు మనం 1 అనే ఒక వర్డ్ తీసుకుంటాం, 1 అనే వర్డ్, 2 అనే ఒక వర్డ్ తీసుకుంటాం, 3 అనే ఒక వర్డ్ తీసుకుంటాం. దీనిని ఏమంటారు, 1 2 3. దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేస్తే మనం ఏం చెప్పొచ్చు, వన్స్ అని చెప్పొచ్చు. దీన్ని మనం ఎలా చెప్పొచ్చు, ట్వైస్. దీన్ని ఏం చెప్పొచ్చు, థ్రైస్. సో 1 2 3 అని మనం ఏమవుతుందంటే అడ్జెక్టివ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వన్స్, ట్వైస్, థ్రైస్ అనేది ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. క్లియరా? దీనిని న్యూమరికల్ రూపంలో మనం చెప్తే ఫస్ట్ అనే వర్డ్ తీసుకుందాం, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే, దీనిని మనం ఏం చెప్పవచ్చు అంటే అడ్జెక్టివ్ అని చెప్పాలి.
దీన్ని మళ్ళీ ఎడవబుగా మోడిఫై చేస్తే ఫాస్ట్లీ, సెకండ్లీ అండ్ థర్డ్లీ. ఇలా మనం చెప్పేటప్పుడు దీన్ని అనొచ్చు అంటే ఎడవబు. దిస్ ఇస్ ద కాల్డ్ డెఫినెట్ నంబర్. మరి ఇండెఫినెట్ నంబర్ అంటే ఏంటి? ఏదైనా ఒక పని చేసేటప్పుడు చూడండి, ఆల్, హోల్ ఇటువంటి పదాలు. ఒక వర్డ్ పర్టికులర్గా ఒక పని జరిగింది, కానీ ఆ పని జరిగేటప్పుడు ఎంతమంది సంఖ్యతో, ఎన్ని సంఖ్యతో చేశారని పర్టికులర్గా సంబడి. సార్ ప్రొనౌన్ అవుతుంది కదా, ఎస్. ప్రొనౌన్లో వచ్చే పదాలు కూడా అడ్వర్బ్లు వస్తుంది, అడ్జెక్టివ్లు వస్తుంది, కానీ అకార్డింగ్ టు ది పొజిషన్ బట్టి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్, సమ్, ఫ్యూ ఇటువంటి పదాలన్నీ కూడా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ క్వాంటిటీ, పరిమాణం గురించి మరియు క్వాలిటీ, గుణం గురించి తెలియజేసే పదాలన్నీ కూడా మనం ఏం చెప్పవచ్చు అంటే లిమిటింగ్ అడ్జెక్టివ్ గురించి చెప్పవచ్చు. ఓకేనా? సో వి సే దీస్ థింగ్స్. ఓకే, ఇప్పుడు మనం గమనించాల్సింది. ఓకే, సో దిస్ ఇస్ ద లిమిటింగ్ అడ్జెక్టివ్. షార్ట్ కట్ చెప్తున్నా, చాలా డీటెయిల్గా డెప్త్గా ఆల్రెడీ మనం క్లాసులు చెప్పాము కాబట్టి అక్కడ షార్ట్ కట్ మాత్రమే చెప్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ వన్ ప్రొనోమినల్ అడ్జెక్టివ్. ఈ ప్రొనోమినల్ అడ్జెక్టివ్లు అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ప్రొనోమినల్ అడ్జెక్టివ్, ప్రొనోమినల్ అడ్జెక్టివ్. సో రైట్, సో ప్రొనోమినల్ అడ్జెక్టివ్లో ప్రొనౌన్లో వచ్చినటివి ప్లస్ అడ్వర్బ్లో వచ్చినవే ఎక్కడ అడ్జెక్టివ్లో కూడా వస్తుంది. సో దాన్నే ప్రొనోమినల్ అడ్జెక్టివ్. టోటల్గా ఎన్ని రకాలు ఉంటాయి అంటే 9 కైండ్స్ ఉంటాయి ప్రొనోమినల్ అడ్జెక్టివ్. సో దాన్నే మనం ఏమంటాం, ఒక్కొక్కటి మనం చెప్పుకోవచ్చు. డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్, ఏటమ్మా? డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ ఆల్రెడీ ప్రొనౌన్లో వచ్చింది. డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ ఇంట్రోగేటివ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ వన్ ఇండెఫినైట్ అడ్జెక్టివ్. ఓకే, పొసెసివ్ అడ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ పొసెసివ్ అడ్జెక్టివ్, ఎక్స్క్లామేటరీ అడ్జెక్టివ్. నెక్స్ట్ కంపారిజన్ అడ్జెక్టివ్, కంపారిజన్ అడ్జెక్టివ్ అండ్ ఆర్టికల్ యాజ్ అడ్జెక్టివ్. ఆర్టికల్ యాజ్ అడ్జెక్టివ్ మనం ఆర్టికల్ చెప్పేటప్పుడు, ఓకే, ఆర్టికల్ చెప్పేటప్పుడు మనం యాక్చువల్లీ చూడండి ఎలా చెప్తామంటే ఐషా ఏ బర్డ్ అంటాం. ఐషా ఏ బర్డ్. సో బర్డ్ అంటే ఐ అనేది సబ్జెక్ట్ చెప్తాం, వర్బ్ అనేది సాగిస్తాం, ఏ వచ్చేటప్పుడు ఏం చెప్తాం అంటే ఆర్టికల్ అని చెప్తుంటాం. బర్డ్ అంటే నౌన్, కానీ ఆర్టికల్ అనేది ఎలా ఎప్పుడైనా పర్టికులర్గా పాయింట్అవుట్ చేసేటప్పుడు మనం ఏం చెప్పాలంటే దీన్ని ఆర్టికల్ అని చెప్పకూడదు, ఎందుకంటే బర్డ్ అని నౌన్ ఉంది. అయితే ఆర్టికల్ అనేది నౌన్ ముందు ఉపయోగిస్తాం, ఎస్, ఓకే, వాటర్ ఇట్ మేబీ. కానీ ఆర్టికల్ అనేది అక్కడ ఏమవుతుంది, ఏ అనేది అక్కడ చూడండి, ఆర్టికల్ అనేది ఏ రూపంలో ఫంక్షన్ చేస్తుంది అంటే అడ్జెక్టివ్ రూపంలో ఫంక్షన్ చేస్తుంది. అది మనం గమనించగలగాలి. ఓకేనా? అది ఖచ్చితంగా మనం గమనించాలి. ఓకే, సో అది మన మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా ఎక్కడ వచ్చింది? ప్రొనౌన్లో వచ్చింది, అడ్వర్బ్లో వచ్చింది, ఇప్పుడు అడ్జెక్టివ్లో వస్తుంది. దీనికి సింపుల్గా నేను 1-2 ఎగ్జాంపుల్తో కంప్లీట్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ వి డిస్కస్ అబౌట్ దిస్. ఒకే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఆ ఎగ్జాంపుల్ ఇస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఎందుకంటే ఎక్కువ టైం వేస్ట్ చేయడం నాకు అవసరం లేదు. సో ఎందుకంటే క్లాసులో చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో చూడండి, దిస్ బుక్ ఈజ్ మైన్. ఓకే, దిస్ ఈజ్ మై బుక్. ఇక్కడ నేను దేనికి డిఫరెంట్ అంటే ఈ డెమోన్స్ట్రేటివ్, డిస్ట్రిబ్యూటివ్, ఇంట్రోగేటివ్, ఇండెఫినిటివ్, పొసెసివ్, ఎక్స్క్లామేటరీ, ఇంపరేటివ్ అండ్ కంపారిజన్, ఆర్టికల్ యాజ్ అడ్జెక్టివ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ వీ లెర్న్డ్ ఇన్ ద ప్రొనౌన్. ప్రొనౌన్లో మనం ఇవన్నీ నేర్చాం, అడ్వర్బ్లో కూడా నేర్చాం. మళ్ళీ ఇక్కడ సేమే వస్తుంది, కానీ ఇక్కడ సింపుల్గా నేను ఏం చెప్తున్నానంటే డిఫరెన్స్ చెప్తున్నాను. ఈ డిఫరెన్స్ కానీ మనం గుర్తుంచుకోగలిగితే ఎగ్జామ్లో మనం ఈజీగా ఆన్సర్ అవ్వాలి. ఆన్సర్ మనం చూడ్ చేయడం. చూడండి, ఎక్కడ దిస్ వచ్చింది, దిస్ వచ్చింది.
రెండు కూడా మనం ఏంటంటే ఈ రెండు పదాలని మనం ప్రొనౌన్ రూపంలో ఉపయోగించవచ్చు, అడ్జెక్టివ్ రూపంలో ఉపయోగించవచ్చు. మరి ఎక్కడ ప్రొనౌన్ అవుతుంది, ఎక్కడ అడ్జెక్టివ్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరి కన్ఫ్యూజన్, రైట్? సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఒకటి మైండ్ లో పెట్టుకోండి, పొజిషన్. పార్ట్ ఆఫ్ స్పీచ్ లో ఒక నౌన్ లేదా వర్బ్ లేదా యాడ్వర్బ్ లేదా అడ్జెక్టివ్, అది పర్టికులర్ గా మీకు తెలుసుకోవాలి. నౌన్, వర్బ్, యాడ్వర్బ్, అడ్జెక్టివ్ అండ్ నౌన్. ప్రొనౌన్ కూడా ఓకే, నౌన్, ప్రొనౌన్. ఓకే, ఇక్కడ నౌన్ లేదా ప్రొనౌన్ అని చెప్పొచ్చు, పర్టికులర్ చెప్పాల్సిన అవసరం లేదు. నౌన్ లేదా ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్, అడ్జెక్టివ్. దీని యొక్క పొజిషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, దీని యొక్క పర్టికులర్ టైం ని, పర్టికులర్ కైండ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే దాని పొజిషన్ గురించి మనం మాట్లాడాలి. నేను చెప్పాను కదా గతంలో ప్రొనౌన్ క్లాసులో ఉండేటప్పుడు ఏం చెప్పాను, నేను తల్లి గర్భంలో ఉండేటప్పుడు నన్ను పిండం అన్నారు, బయటపడ్డాక నన్ను పిల్లవాడు అన్నారు, తండ్రి పక్కన నిలబడితే కొడుకు, తల్లి పక్కన నిలబడితే కొడుకు, చెల్లి పక్కన నిలబడితే తమ్ముడు, అన్న పక్కన నిలబడితే తమ్ముడు, నేనే నా చెల్లి పక్కన నిలబడితే అన్న అన్నారు. అలా నాకు ఎలాగైతే తమ్ముడిని అయ్యాను, నేను పిల్లవాడిని అయ్యాను, కొడుకుని అయ్యాను, నేనే అన్నని అయ్యాను, తమ్ముడిని అయ్యాను. అలాగే కొంత వయసు వచ్చిన తర్వాత నాకు పెళ్ళైన తర్వాత నేనే భర్తను అవుతాను, నేనే తండ్రిని అవుతాను, నేనే తాతను అవుతాను. ఎన్ని విధాలుగా నేను మారడానికి అంటే నాకు ఏ పొజిషన్లో నన్ను నిలబడుతున్నారో, నా పక్కన వచ్చే వ్యక్తి నా పక్కన ఎవరైతే వస్తున్నారో ఆ పొజిషన్లో వచ్చే వ్యక్తి బట్టి నా ఒక్క టైటిల్ మారుతూ ఉంటుందని నేను చెప్పడం జరిగింది. సో అలాగే నా నేమ్ మారుతుంది. ఎక్కడ కూడా ఆ వర్డ్ అనేది ఆ పొజిషన్ బట్టి మనం అక్కడ చెప్పొచ్చు ఆ వర్డ్ అక్కడ మారుతుంది. అంటే ఒకే వర్డ్, ద వర్డ్ షుడ్ బి. ఇప్పుడు నేను అనే పదం ఎలా అయితే నేను ఇక్కడ మారానో, ఇక్కడ దిస్ అనే వర్డ్ అనేది మారుతుంది. ఒక దగ్గర ప్రొనౌన్ అవుతుంది, ఒక దగ్గర అడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకు సార్ అంటే పొజిషన్ అనేది ఏంటనేది ఇప్పుడు మీకు చెప్పాను. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి డియర్ ఆస్పిరెంట్, మీకు మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ స్పీచ్ లో మార్క్స్ వస్తాయి, మార్క్స్ పోయే అవకాశం లేదు. ఎందుకు ఇలా మారడానికి కారణం అంటే పొజిషన్ వల్ల మారుతుంది. పొజిషన్ బట్టి దాని ఒక ఎక్స్ప్రెషన్ మారుతుంది, దాని ఒక డెఫినేషన్ మారుతుంది, దాని ఒక మీనింగ్ మారుతుంది, దాని ఒక ఎక్స్ప్రెషన్ మారుతుంది, దాన్ని సూచించే విధానం మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా పొజిషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించండి. సో నేను ఇప్పుడు ఈ పొజిషన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మీకోసం చెప్పడం జరుగుతుంది. పొజిషన్ అంటే ఇక్కడ చూడండి, దిస్ అనేది అన్నాం, ఎక్కడ దిస్ ఉంది, ఎక్కడ దిస్ ఉంది. సో రెండింటి దగ్గర దిస్ అని చెప్పాం. మరి ఒక దగ్గర దిస్ బుక్ అన్నాం, ఇదేమో అడ్జెక్టివ్ అయింది, మరి ఇదేమో ప్రొనౌన్ అయింది. ఎలా సార్ మీరు ఫైండ్ అవుట్ చేశారు? మాకేమైనా టెక్నిక్ ఏమైనా ఉందా, అక్కడ అర్థం చేసుకోవడానికి షార్ట్ కట్ ఏమైనా ఉందా? బికాస్ వీ హ్యావ్ నో టైమ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. ఒకే ఒక షార్ట్ కట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏ షార్ట్ కట్ అంటే, ఎప్పుడైనా ప్రొనౌన్ లో వచ్చే వర్డ్, సరే ఏదైనా ఒక వర్డ్ అది ప్రొనౌన్ లో వచ్చే వర్డ్ కావచ్చు, వర్బ్ లో వచ్చే వర్డ్ కావచ్చు, యాడ్వర్బ్ కావచ్చు, అడ్జెక్టివ్ వర్డ్. అంటే ఒకే వర్డ్ ప్రొనౌన్ లో, వర్బ్, యాడ్వర్బ్, అడ్జెక్టివ్ లో వచ్చే పదం ఒకే వర్డ్, కానీ దాన్ని మనం పర్టికులర్ గా ఫైండ్ అవుట్ చేయాలని పొజిషన్. సో ఆ పొజిషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా సార్ అంటే చూడండి, ఇప్పుడు దిస్ బుక్ పక్కన ఏముందమ్మా, నౌన్ ఉంది కదా. నౌన్ పక్కన ఉంటూ నౌన్ ను క్వాలిఫై చేస్తే, గుర్తుపెట్టుకోండి, నౌన్ పక్కన ఉంటూ, ఇది అడ్జెక్టివ్ ఎందుకు అయిందంటే బుక్ అంటే నౌన్ కదా, నౌన్ పక్కన ఉంటూ నౌన్ ను ఏం చేసింది, క్వాలిఫై చేసింది. కాబట్టి ఇది ఏమైంది, దిస్ అనేది అడ్జెక్టివ్ అని. అంటే అడ్జెక్టివ్ డెఫినేషన్ ఏం చెప్పాం, ఓకే, అడ్జెక్టివ్ డెఫినేషన్ ఏం చెప్పాం. అడ్జెక్టివ్ డెఫినేషన్ అంటే విచ్ వర్డ్ ద డినోటెడ్ అండ్ డిస్క్రైబ్ అబౌట్ ది నౌన్. సో ఎలా డిస్క్రైబ్ చేయాలి, క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ నంబర్ రూపంలో కానీ డిస్క్రైబ్ చేస్తే దాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం. గోట్ ఇట్. అలాగే దిస్ ఇస్ మై బుక్ అన్నాం, ఎక్కడ ఈ దిస్ అనేది ఇక్కడ ఏ రూపంలో వచ్చింది, సబ్జెక్ట్ రూపంలో వచ్చింది. అంటే సబ్జెక్ట్ లో ఒకటే రావాలి, సబ్జెక్ట్ లో నౌన్ అయినా రావాలి, ప్రొనౌన్ అయినా రావాలి. నౌన్ అంటే నేమింగ్ వర్డ్ కదా, దిస్ అనేది నేమింగ్ వర్డ్ కాదు కదా. సో కాబట్టి ఇట్ ఈస్ ఏ వర్డ్, ప్రొనౌన్ అవుతుంది. ఇలా మీరు ఐడెంటిఫికేషన్ చేస్తే యూ విల్ ఈజీలీ choose a perfect answer. Hope you understand. సో అయితే ఎటువంటి వర్డ్ ని షార్ట్ కట్ గా మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఎలా దారి. మీరు ఇప్పుడు నేను ఇక్కడ డెమోన్స్ట్రేటివ్ లో ఉన్నటువంటి నేను దీన్ని తీసుకున్నాను, దిస్, దట్, దీస్, దోస్. అలాగే మనం డిస్ట్రిబ్యూటివ్ తీసుకోవచ్చు, ఇంట్రోగేటివ్ తీసుకోవచ్చు, ఇండెఫినిటివ్ తీసుకోవచ్చు, పొసెసివ్ తీసుకోవచ్చు. ఏ వర్డ్ తీసుకున్నా అది పర్టికులర్ గా ఇది ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్ అనేది
తెలుసుకోవాలంటే నేను పార్ట్ ఆఫ్ స్పీచ్ క్లాస్ మొత్తం చెప్పిన తర్వాత డిఫరెంట్ క్లాస్ ఒకటి చెప్పాను, డిఫరెన్స్. సో ప్రొనౌన్ కి వర్బ్ కి ఎడ్వర్బ్ కి అడ్జెక్టివ్ ఉన్న డిఫరెన్స్ ఒకటి చెప్పాను. ఆ క్లాస్ చూస్తే మీకు క్లియర్ గా పార్ట్ ఆఫ్ స్పీచ్ పైన అవగాహన వస్తుంది. మన కోర్స్ తీసుకున్న వారైతే ఓకే, ఒకవేళ తీసుకోకపోతే కోర్స్ తీసుకుని ఒకసారి చూడండి, మీకు చాలా డీటెయిల్ గా చెప్పడం జరిగింది. ఒక్కసారి సెషన్ వింటే మాత్రం మర్చిపోరు. చాలా డిఫరెన్స్, ఎందుకంటే షార్ట్ టైంలో షార్ట్ క్లాస్ మనం చూడాలి. ఇప్పుడు అడ్జెక్టివ్ అంటే కొంత అవగాహన ఉంటుంది, కానీ ఎక్కడ ఏంటవుతుంది, సో క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే అక్కడ కొన్ని షార్ట్ క్లాస్ చూడాలి. షార్ట్ క్లాస్ అంతా చూస్తే ఈజీగా అర్థమవుతుంది. సో దిస్ ఇస్ ద వే. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. అడ్జెక్టివ్ అంటే దిస్ ఇస్ ద అడ్జెక్టివ్. సో సింపుల్ గా మీకు అర్థమైంది. అడ్జెక్టివ్ అంటే లెంతీ క్లాస్. ఒక అడ్జెక్టివ్ గురించి చెప్పాలంటే మినిమం 2 hours క్లాస్ పడుతుంది. దీని ఒక కైండ్స్ గురించి చెప్పాలంటే కావాలని అంతే డీటెయిల్ గా డెప్త్ గా నేను ఏప్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో నౌ వీ షుడ్ బిగిన్ ది టెస్ట్. ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో కూడా కొన్ని డిస్క్రైబ్ చేయాల్సి ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? లేదు అప్పటికి మీకు ఏదైనా అర్థం కాలేదంటే సార్ ఈ కైండ్స్ లో అడ్జెక్టివ్ ఈ కైండ్ గురించి మళ్ళీ ఒకసారి చెప్పండి, లాస్ట్ లో అడగండి, ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని గురించి తెలుసుకుందాం. సో దిస్ ఇస్ ద డీటెయిల్ అబౌట్ ఆర్ సిలబస్ అండ్ ఆర్ కోర్స్. ఓకేనా? సో ఇక్కడ మనం టోటల్ గా ఎన్ని బిట్స్ ఇస్తున్నామంటే 50,000 బిట్స్ అందిస్తున్నాం. ఓకే, పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, రెండింటికి మనం టోటల్ గా ఇస్తున్నాం. కాబట్టి కోర్స్ తీసుకునే వారైతే కోర్స్ తీసుకోండి. 149 రూపీస్కే మనం అందిస్తున్నాం. ఎంతమ్మా? 149 రూపీస్కి 45 days వెల్డీతో పాటు. స్కూల్ అసిస్టెంట్ అయితే 999. అదే పేపర్ 1 పేపర్ 2 అయితే పేపర్ 1 పేపర్ 10కి అయితే మాత్రం మనం ఓన్లీ 30 మార్క్స్ సంబంధించింది అయితే కేవలం 149 రూపీస్కి, అదే 90 మార్క్స్ స్కూల్ అసిస్టెంట్ వరకు అయితే 999కి అందిస్తున్నాం. ఓకేనా? సో రైట్, మరి క్లాస్ గురించి వెళ్దాం. టెక్స్ట్ బుక్ టెక్స్టువల్ గ్రామర్ అయితే ఉంది, దాని గురించి తెలుసుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పార్ట్ ఆఫ్ స్పీచ్ లో అడ్జెక్టివ్ సంబంధించిన కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. సో ప్లీజ్ అబ్జర్వ్ ది స్క్రీన్. ఓకే సార్ 9th కైండ్ చెప్పలేదు. ఓకే, సో టోటల్ గా చూడండి, డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్, డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్, ఇంట్రోగేటివ్ అడ్జెక్టివ్ అండ్ పొసెసివ్ అడ్జెక్టివ్. ఓకేనా? నెక్స్ట్ ప్రిడికేటివ్ అడ్జెక్టివ్ అండ్ రిలేటివ్ అడ్జెక్టివ్, తర్వాత ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్, కంపారిజన్ అడ్జెక్టివ్, ఆర్టికలైజ్ అడ్జెక్టివ్, టోటల్ గా ఇవి. ఓకేనా? సో రైట్, ప్రొనౌన్లు వచ్చినవన్నీ అలాగే ఏడువబులు వచ్చినవన్నీ దీంట్లో వస్తాయి. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి దాని గురించి మనం క్లియర్ గా తెలుసుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ గురించి మనం మాట్లాడదాం. రీడ్ ది సెంటెన్స్, అబ్జర్వ్ ది హైలైటెడ్ వర్డ్స్ అన్నారు. క్లియర్ కనిపిస్తుంది కదమ్మా? సో నేను కూడా చెక్ చేసేయాలి, క్లియర్ కనిపిస్తుందా లేదా. ఎస్, ఇప్పుడు చూడండి, ఈజ్ దిస్ రెడ్ యాపిల్ అన్నారు. రెడ్ కి ఇక్కడ అండర్లైన్ చేశారు, రెడ్ కలర్ ఇవ్వడం జరిగింది. ఈజ్ ఇట్ ఏ రౌండ్ యాపిల్ అన్నారు. ఎస్ ఇట్ ఈస్ రౌండ్ అని చెప్పారు. ఓకేనా? నెక్స్ట్ ఈజ్ ఇట్ ఏ స్మాల్ ట్రీ అన్నారు. ఎస్ నో ఇట్ ఈస్ నాట్ అని చెప్పారు. ఈజ్ ఇట్ ఏ బిగ్ ట్రీ? ఎస్ ఇట్ ఈస్ అనేసి అన్నారు. మీరు గమనించారా? ఇక్కడ రెడ్ కావచ్చు, రౌండ్ కావచ్చు, స్మాల్ కావచ్చు, బిగ్ కావచ్చు, ఈ 4 పదాలు వచ్చింది. ఏంటంటే రెడ్ కానీ, రౌండ్ కానీ, లేదంటే స్మాల్ కానివ్వండి, లేదా బిగ్ కానివ్వండి, ఈ 4 పదాలు మీరు ఒకటి గమనించారా? అడ్జెక్టివ్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఏం చెప్పాము? an adjective. సో ఈ సెంటెన్స్ లో 4 పదాలు కూడా దేని గురించి తెలియజేస్తుందంటే రెడ్ అంటే కలర్ గురించి తెలియజేస్తుంది కదా, ఇక్కడ రౌండ్ అంటే షేప్ గురించి తెలియజేస్తుంది,
స్మాల్ అండ్ బిగ్ అనేది దేని గురించి తెలియజేస్తుంది అంటే సైజ్ గురించి తెలియజేస్తుంది. సైజ్ గురించి తెలియజేస్తుంది కదా. మరి ఏదైనా ఒక వర్డ్ షేప్, సైజ్, కలర్ గురించి తెలియజేస్తే దాన్ని మనం ఏం చెప్పవచ్చు అంటే అడ్జెక్టివ్ అని చెప్పవచ్చు. ఏం చెప్పొచ్చు అమ్మా? అడ్జెక్టివ్. అందుకోసం ఇక్కడ డిఫరెంట్ పిక్చర్ ఓరియంటెడ్ లో ఇవ్వడం జరిగింది. ఏ స్మాల్ బేబీస్ ఇన్ ఏ క్రాడల్ అని చెప్పారు. ఇక్కడ స్మాల్, ద బేబీ ఇస్ ఏ ప్లేయింగ్ విత్ ఎ రౌండ్ బాల్, ద బాల్ ఇస్ ఏ బ్రౌన్ కలర్. ఎక్కడ స్మాల్ అనే పదం ఇచ్చాడు, అండ్ రౌండ్ అనే వర్డ్ ఇవ్వడం జరిగింది, అండ్ బ్రౌన్ అనే వర్డ్ ఇవ్వడం జరిగింది. సో ఈ వర్డ్స్ కూడా ఏమవుతుందంటే అడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకు సార్? ఇది ఒక దగ్గర ఈ అండర్లైన్ చేసే పదాలన్నీ కూడా ఒక నౌన్, ఒక క్వాలిటీ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు చూడండి, బ్రౌన్ దీని గురించి. ఇప్పుడు ద బాల్ ఇస్ ఏ బ్రౌన్ ఇన్ కలర్ అన్నారు. ఆ బాల్ ఏ కలర్ లో ఉంది, దాని ఒక క్వాలిటీ గురించి మాట్లాడుతుంది కదా. ఇక్కడ చూడండి, సో ఇక్కడ దేని గురించి మాట్లాడింది? ట్రీ యొక్క సైజు గురించి మాట్లాడింది, అంటే క్వాంటిటీ గురించి మాట్లాడింది. ఇక్కడ క్వాంటిటీ, ఎక్కడేమో క్వాలిటీ గురించి మాట్లాడింది. క్వాలిటీ అంటే దీన్ని బట్టి మనకి అర్థమైంది అడ్జెక్టివ్ అంటే. స్టార్టింగ్ లో నేను చెప్పాను క్వాలిటీ గురించి మాట్లాడినా. సో విచ్ వర్డ్ దట్ డినోటెడ్ క్వాలిటీ ఆర్ క్వాంటిటీ, ఓకే, ఆఫ్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. ఏంటి? నౌన్ లేదా ప్రొనౌన్ ఒక క్వాలిటీ, క్వాంటిటీ గురించి మాట్లాడితే దానికి అడ్జెక్టివ్ అంటాం. సో అది క్వాంటిటీ, క్వాలిటీ. సో క్వాంటిటీ అంటే షేప్, సైజ్, కలర్, కండిషన్, టేస్ట్, ఫీలింగ్స్, ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఇవన్నీ వస్తాయి, రైట్? ఇవన్నీ వస్తాయి. సో వాటన్నిటికి మనం ఏం చెప్పవచ్చు అంటే అడ్జెక్టివ్స్ అంటారు. సో అందుకోసమే దీనికి ఏం చెప్పవచ్చు అంటే డిస్క్రైబింగ్ వర్డ్స్. అందుకోసం ఆ టైటిల్ ఏంటి ఇచ్చారంటే డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆర్ అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్ అన్నా డిస్క్రైబింగ్ వర్డ్స్ అన్నా బోత్ ఆర్ ది సేమ్ మీనింగ్. ఏం చెప్పొచ్చు? బోత్ ఆర్ ది సేమ్ మీనింగ్. ఇది ఎక్కడ ఇచ్చారు సార్? ఏ క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు? సో గుర్తుపెట్టుకోండి, క్లాస్ 3 పేజ్ నెంబర్ 33లో ఇచ్చారు. సో ఈ టెక్స్ట్ బుక్స్ అన్ని మీకు కావాలి అంటే మీరు మన పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేస్తే లెఫ్ట్ సైడ్లో, ఒక్క నిమిషం, లెఫ్ట్ సైడ్లో మీరు ఇక్కడ పిఆర్ అకాడమీ అంటే లెఫ్ట్ సైడ్లో ఇలా 3 లైన్స్ ఉంటాయి. ఈ లైన్స్ పైన ఓపెన్ చేస్తే ఏపీ టెట్ అనేసి ఫ్రీ మెటీరియల్ ఉంటుంది. దాంట్లో ఏపీ టెట్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్ పైన క్లిక్ చేస్తే మీకు ఏ క్లాస్లో, గ్రామర్లో ఏ టాపిక్స్ ఉన్నాయి పేజ్ నెంబర్తో పాటు ఇవ్వడం జరిగింది. రెండోది ఏమి ఇచ్చాను అంటే ఈ టెక్స్ట్ బుక్స్ అన్ని పీడిఎఫ్ రూపంలో ఇచ్చాను, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి మాత్రం ఫెసిలిటీ అందించాను, డౌన్లోడ్ చేసి మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా. సో రైట్, ఇప్పుడు చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫ్రేజ్ విత్ దేర్ పిక్చర్ అన్నారు. ఏ బిగ్ ట్రీ అన్నారు, అంటే ఇక్కడ బిగ్ అనే వర్డ్ ఇవ్వడం జరిగింది. గ్రీన్ గ్రాస్ అన్నారు, గ్రీన్ అనేది ఇచ్చింది. ఇక్కడ ఏ రౌండ్ ఏపిల్ అన్నారు, ఏ స్మాల్ బేబీ అన్నారు, ఏ రెడ్ బెలూన్. సో ఎక్కడ ఇచ్చినటువంటి పదాలు అన్ని కూడా మీరు గమనించారా? ఇక్కడ ట్రీ వచ్చింది, గ్రాస్ వచ్చింది, ఏపిల్ వచ్చింది, బేబీ వచ్చింది, బెలూన్ వచ్చింది. సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ ది నౌన్. ఓకే, ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ ది బిలాంగ్స్ టు ది నౌన్. కానీ ఇక్కడ దాని బిఫోర్ వచ్చిన వర్డ్స్ అన్ని కూడా ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్. ఎందుకు సార్ అది అడ్జెక్టివ్ అయింది? ఒకటేమో దేని గురించి తెలియపరిచింది అడ్జెక్టివ్ అవడానికి? ఫస్ట్ వన్ చూడండి, బిగ్ అంటే సైజు గురించి మాట్లాడింది కాబట్టి ఏ బిగ్ ట్రీ అన్నారు. సో కాబట్టి దిస్ ఇస్ ద బిగ్ ట్రీ అనేసి అంటాం. మరి బిగ్ అంటే సైజు గురించి మాట్లాడింది. రెండోది గ్రీన్ గ్రాస్ అన్నారు, గ్రీన్ అంటే దేని గురించి? కలర్ గురించి మాట్లాడాడు. సో గ్రీన్ గ్రాస్, గ్రాస్ ఏ రంగులో ఉంటుంది? గ్రీన్ గ్రాస్ లో ఉంది. ఓకే రైట్. మరి మూడవది గమనించండి, ఏ రౌండ్ ఏపిల్, ఏపిల్ ఏ కలర్ లో ఉంది? రౌండ్. రౌండ్ అంటే ఇక్కడ సైజు గురించి మాట్లాడటం జరిగింది కదా, సైజు గురించి మాట్లాడటం జరిగింది. స్మాల్ కూడా సైజు గురించి మాట్లాడారు. తర్వాత రెడ్ అంటే ఐదోది కలర్ గురించి మాట్లాడారు. అంటే ఇచ్చినటువంటి సైజు కానివ్వండి, కలర్ కానివ్వండి, షేప్ అంటే సో రౌండ్ అన్న షేప్. సో మూడోది షేప్, మూడోది షేప్. అంటే సైజ్ కానీ, షేప్ కానీ, కలర్ గురించి మాట్లాడితే అది అడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకు సార్ అది అడ్జెక్టివ్ అవుతుంది? నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి. సో దిస్ ఇస్ ద అడ్జెక్టివ్. ఇది మన యాక్టివిటీస్ కోసం ఇవ్వడం జరిగింది. సో మనం
వీఆర్ నాట్ కిడ్స్ టు డూ యాక్టివిటీస్. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టెక్స్ట్ బుక్ లో మనకి ఇవ్వడం జరిగింది. వాటికి ఆన్సర్ చేస్తే మనకి ఈజీగా హెల్ప్ఫుల్ అవుతుంది. సి ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పేజీలో యాక్టివిటీ 5 లో దిస్ ఈజ్ ఎ డేస్ పప్పీ అన్నారు. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ లో కనిపించదు కాబట్టి నేను ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఎ డేస్ పప్పీ అంటే ఇక్కడ బ్లూ రౌండ్ స్మాల్ ఉన్నాయి. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్ ఆన్సర్ చేయాలి. ఒకటి బ్లూ రౌండ్ అండ్ కనిపిస్తుంది కదమ్మా, డూ ఇట్. బ్లూ ఉంది, బ్లూ ఉంది ఆప్షన్ లో. బ్లూ రౌండ్ అండ్ స్మాల్. ఓకే, ఆప్షన్ 1 బ్లూ రౌండ్ అండ్ స్మాల్. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్. దిస్ ఈజ్ ఎ డేస్ పప్పీ. దేని గురించి మాట్లాడుతుంది? షేపా, సైజా, కలరా? అక్కడ ఇది మనం గమనించాలి. ఓకే, దాని సైజ్ గురించి మాట్లాడుతుంది. దిస్ ఈజ్ ఏ స్మాల్ పప్పీ కదమ్మా, స్మాల్ పప్పీ కదా. దిస్ ఈజ్ ఏ స్మాల్ పప్పీ, రైట్. సెకండ్, ద లీఫ్ ఈస్ డేస్ ఇన్ కలర్. గ్రీన్, వైట్, బ్లూ అన్నాడు. గ్రీన్ ఏంటన్నారు? గ్రీన్, వైట్ అండ్ బ్లూ అని చెప్పడం జరిగింది. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. ఎస్ ఎస్, గుడ్ గుడ్. సెకండ్ వన్, సెకండ్ గ్రీన్, వైట్, బ్లూ అని చెప్పారు. మూడు కూడా కలరే, గ్రీన్, వైట్, బ్లూ. ద లీఫ్, లీఫ్ అంటే ఇక్కడ నౌన్ ఏ రంగులో ఉంటుంది? సో గ్రీన్ రంగులో ఉంటుంది. సో రైట్, గ్రీన్. అంటే ఇక్కడ స్మాల్ అంటే అడ్జెక్టివ్ అయింది, గ్రీన్ అంటే అడ్జెక్టివ్ అయింది. ఇది మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. నెక్స్ట్ మూడోది, ద చెస్ బోర్డ్ ఈస్ డేస్ ఇన్ ది షేప్ అని చెప్పారు. సో ఆప్షన్స్ ఏంటి ఉంది అమ్మా ఇక్కడ? రౌండ్, ట్రయాంగిల్, ట్రయాంగులర్, స్క్వేర్. రౌండ్ అండ్ ట్రయాంగులర్, ట్రయాంగులర్ అండ్ స్క్వేర్. సో చూస్ విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. చెస్ బోర్డ్ ఎలా ఉంటుందమ్మా? దాని ఒక చెస్ బోర్డ్ ఎలా ఉంటుంది? ఎస్, స్క్వేర్. విచ్ స్క్వేర్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? స్క్వేర్ ఇన్ సెల్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, ద ఎలిఫెంట్ ఇస్ డేస్ ఇన్ సైజ్. స్మాల్, బిగ్, లిటిల్. స్మాల్, బిగ్, లిటిల్. మూడు ఇచ్చారు. స్మాల్, బిగ్, లిటిల్. విచ్ ఇస్ ద ఎలిఫెంట్ ఏ సైజులో ఉంటుందమ్మా? బిగ్ కదా, బిగ్ ఇన్ సైజ్. ఓకే, నెక్స్ట్, ద బ్యాగ్ ఈస్ డేస్ ఇన్ కలర్. పింక్, గ్రీన్, బ్లూ. పింక్, గ్రీన్, బ్లూ. సో బ్యాగ్ అయితే పింక్ రంగులో ఉంది. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ 5 ఆప్షన్స్ గురించి ఏంటి మాట్లాడారంటే ప్రధానంగా కలర్ గురించి, షేప్ గురించి, సైజ్ గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడటం జరిగింది. సో ఇక్కడ మనకి తెలియపరిచింది అంటే కలర్, షేప్, సైజ్ గురించి మాత్రమే మాట్లాడటం జరిగింది. సార్ మీరు చెప్పిన క్లాసులో ప్రతిదీ 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ ఎక్కువ తీసుకున్నారు. వై ఆర్ నాట్ టేకింగ్ 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్లో ఉన్న కంటెంట్ ఎందుకు తీసుకోవట్లేదు అనేసి కొంతమందికి డౌట్ రావచ్చు. దాంట్లో గ్రామర్ కంటెంట్ ఇప్పుడు వచ్చినటువంటి హనీ డ్యూ కానీ లేకపోతే ఇప్పుడు 10th క్లాస్లో వచ్చినటువంటి ఫ్లైట్, ఈ బుక్స్లలో అస్సలు గ్రామర్ అంటే ఏం లేదండి. నిజంగా చెప్పాలని వెరీ లిటిల్, అసలు ఏం లేదు. అదే ఓల్డ్ టెక్స్ట్ బుక్ రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి ఏదైతే ఉండేదో మనకి ఆ బుక్స్లలో వండర్ఫుల్గా ఉండదు. మై ఇంగ్లీష్ వర్డ్, మై వర్డ్ అనే టెక్స్ట్ బుక్లో 10th క్లాస్లో ప్లెంటీ ఆఫ్ గ్రామర్. ఫ్రమ్ 8th, 9th, 10th క్లాస్ గ్రామర్ చూస్తే ఓల్డ్ టెక్స్ట్ బుక్ సూపర్గా బేసిక్ అంత ఉండేది, ఎక్సలెంట్ గ్రామర్ సెషన్ ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన బుక్లో అస్సలు గ్రామర్ అనేది అంటే ఆ టెక్స్ట్ బుక్ చదివేసి మనం ఎగ్జామ్కి వెళ్తే ఏమి రాదు. అంటే మనకి 30 మార్క్స్ ఏదైతే మనం టార్గెట్ పెట్టుకున్నామో అక్కడ నుంచి మార్క్స్ రావు. ఏమైనా హెల్ప్ఫుల్ అయితే ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ది వొకాబులరీ తప్ప గ్రామర్కి అయితే నా దృష్టిలో అస్సలు కంటెంట్ అని చాలా తక్కువ. 3rd, 4th, 5th మనం వదిలేస్తే 6th, 7th, 8th, 9th, 10th పెద్దగా ఏం గ్రామర్ లేదు.
సో కాబట్టి జనరల్ గ్రామర్ చదవడానికి కొంచెం దృష్టి పెట్టండి, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ అడ్జెక్టివ్స్ గురించి రీడ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ది టెక్స్ట్ బుక్ నుంచి ఐడెంటిఫై. ఇక్కడ దెర్ ఆర్ బిగ్ ఇన్ టాల్ ట్రీస్ అండ్ డెన్స్ బస్సెస్ ఇన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ దిస్. ఇక్కడ టాల్ కానీ డెన్స్ కానీ ఈ రెండు కూడా దేని గురించి స్పెషల్ మీనింగ్, ఎవరి గురించి, ట్రీస్ గురించి చెప్పడం జరిగింది. సో బస్ సో డిస్క్రైబ్ ది ట్రీస్ దేని గురించి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం ఏంటంటాం అడ్జెక్టివ్. మళ్ళీ సేమ్ రిపీటెడ్. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ సేమ్ కథే, కానీ ఎక్కడ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇది. దానికి యాక్టివిటీ ఇచ్చాడు, ఆ యాక్టివిటీస్ చూద్దాం, ఓకేనా. సో కమన్ క్విక్. సో వీడియోని కాస్త లైక్ చేస్తుండండి డియర్ ఫ్రెండ్స్, ఓకే. సి దెర్ ఈజ్ ఎ డేస్ క్యూ ఎట్ ది టికెట్ కౌంటర్. ఎక్కడ 4 పదాలు ఇచ్చాడు చూడండి, 5 పదాలు. Fill in the blanks in the following sentence with the appropriate words from the box given below. Sweet, colorful, little, long, correct. So what are the words? నేను ఇక్కడ రాసిస్తాను, అది స్క్రీన్ షాట్ లో కనిపించింది కాబట్టి మీకు ఇక్కడ రాస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఫస్ట్ వన్ స్వీట్, సెకండ్ వన్ కలర్ఫుల్, కలర్ఫుల్ అండ్ లిటిల్, లిటిల్, లాంగ్, కరాచీ. ఓకే. సో ఈ 5 పదాలని మనం తీసుకుంటూ ఈ 5 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనం చేయాలి. చూద్దామా. ఫస్ట్ వన్ there is a day's queue at the ticket. So all these words are also belongs to the adjective. There is a day's queue at the ticket counter. ఏం చెప్పొచ్చమ్మా. కమన్ క్విక్ ఆన్సర్ చేయాలి. ఓకే. The day's girl is crying for her mother. There are days flowers in the garden. Kashim is a day's fighter. She has a very voice. So కమన్ క్విక్ క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆన్సర్ చేయండి. ఇంత ఎఫర్ట్ మనం పెట్టడం జరుగుతుంది చూడండి. బుక్ లో ఉన్న పిక్ మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం. క్లాస్ నంబర్ 4 పేజ్ నంబర్ 37 ఏ క్లాస్ నుంచి వచ్చింది, 4th క్లాస్ నుంచి వచ్చింది. పేజ్ నంబర్ 37 నుంచి ఇది వచ్చింది. కాలమిట్ టెక్స్ట్ బుక్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే. దెర్ ఈజ్ ఎ డేస్ క్యూ ఎట్ ది టికెట్ కౌంటర్. సార్ దీంట్లో చూడండి, దెర్ ఈజ్ ఎ డేస్ క్యూ అనేసి అన్నాడు. లాంగ్ క్యూ ఎలా ఉంది అమ్మా, చాలా లాంగ్ గా ఉంది. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది, లాంగ్. ఓకే. సో సెకండ్ వన్ ద డేస్ గర్ల్ ఈజ్ ద డేస్ గర్ల్ అంటే ఏమవుతుందంటే లిటిల్ గర్ల్. ఏం చెప్పొచ్చు అమ్మా, లిటిల్ గర్ల్. సో లిటిల్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది, ఇక్కడ లాంగ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. దెర్ ఆర్ డేస్ ఫ్లవర్స్ ఇన్ ది గార్డెన్, కలర్ఫుల్ ఫ్లవర్స్. సో ఏమవుతుందమ్మా, కలర్ఫుల్. సో రైట్, కలర్ఫుల్ ఫ్లవర్స్ అవుతుంది. ఖసిమ్ ఇస్ ఎ డేస్ ఫైటర్. సో ఏ ఫైటర్ అమ్మా, కరాటీ ఫైటర్. సో రైట్ హియర్ కరాటీ. కరాటీ. She has a very voice అంటే ఎలా చెప్పొచ్చు, స్వీట్ వాయిస్. సో దీస్ ఆర్ ది ఆన్సర్స్. ఎంతమంది రాశారు, ఎస్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ బాగా రాశారు, అందరూ చెప్పారు. లాంగ్, లిటిల్, కలర్ఫుల్, కలర్, స్వీట్. సూపర్. మధు, సుజిత గారు సూపర్ అండి. హ్యాపీ గారు సూపర్. శివ గారు క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి సార్. మణిశంకర్ సూపర్. గౌతమ్ విచ్ క్లాస్ యాక్టివిటీ, అడ్జెక్టివ్ అండి. వెరీ గుడ్. సైలస్ అనిల్ గారు రైట్. సో అందరూ పర్ఫెక్ట్ ఆన్సర్ రాశారు. గుడ్, వెరీ గుడ్. ఎగ్జామ్లో వీటి నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఏమని, వీటి నుండే క్వశ్చన్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి క్వశ్చన్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాంగ్ అంటే సో ద లిటిల్ గర్ల్ ఈస్ క్రైయింగ్ ఫర్ హెర్ మదర్ అని అంటారు. ఇక్కడ అండర్లైన్ దేని చేశారు, లిటిల్. లిటిల్ అనే పదానికి అండర్లైన్ చేసి ఒకటి నౌన్ రూపంలో అడగొచ్చు, రెండోది ప్రొనౌన్ రూపంలో అడగొచ్చు, మూడోది ఎడ్వర్బ్ రూపంలో అడగొచ్చు,
నాలుగోది అడ్జెక్టివ్ రూపంలో అడగవచ్చు. అంటే ఏబిసిడి కదా. సో ఏ అంటాం, బి అంటాం, సి అంటాం, డి అంటాం. ఇలాగ 4 రూపాయలు అడగవచ్చు. అడిగేటప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్కడెక్కడ మనం అడ్జెక్టివ్ టాపిక్లో ఉంది చూసిన వెంటనే మనం అడ్జెక్టివ్ అన్నాం. కానీ ఎగ్జామ్ హాల్లో కూడా మనం ఫైండ్ అవుట్ చేయడానికి డియర్ ఆస్పిరెంట్ ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీకు పార్ట్ ఆఫ్ స్పీచ్లో మార్క్స్ కావాలి అంటే ఒకే ఒక్క ఫార్ములా, అది గుర్తుపెట్టుకోండి. మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ చేసుకోండి. అది మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ చేసుకోవాలి. ఆ ఫార్ములా ఏంటంటే పొజిషన్, అంతే. సో ఆ వర్డ్ని అండర్లైన్ చేసే వర్డ్ ఏ పొజిషన్లో ఉంది, సబ్జెక్ట్ పొజిషన్ ఉందా, వర్బ్ పొజిషన్ ఉందా, ఆబ్జెక్ట్ పొజిషన్ ఉందా, నౌన్ తర్వాత ఉందా, నౌన్ బిఫోర్ ఉందా, ప్రొనౌన్ గురించి డిటర్మైన్ చేస్తుందా, నౌన్ గురించి డిటర్మైన్ చేస్తుందా, నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తుందా, ప్రొనౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తుందా, లేదా నౌన్ యొక్క క్వాలిటీ గురించి మాట్లాడుతుందా, నౌన్ యొక్క క్వాంటిటీ గురించి మాట్లాడుతుందా, లేదా నంబర్ గురించి మాట్లాడుతుందా అనేది మాత్రం ఐడెంటిఫికేషన్ చేశారా, మీ దగ్గర ఒక్క మార్క్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పార్ట్ ఆఫ్ స్పీచ్ టెన్స్ నుంచి మినిమం 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఎందుకంటే ఉన్నటువంటి మన సిలబస్ అన్నిట్లో పార్ట్ ఆఫ్ స్పీచ్ టెన్స్ అనేది లెంతీ క్లాస్. డ్యూనో మన పార్ట్ ఆఫ్ స్పీచ్ 12 గంటల క్లాస్ చెప్పుకున్నాం, కావాలి చెక్ చేసుకో. ఎంత డీటెయిల్గా డెప్త్గా నేను అందించానంటే, సార్ నాకు గ్రామర్ రాదు, బేసిక్ నుంచి నేర్చుకోవాలన్నా కూడా ఈజీగా, సార్ తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ పొందడానికి కూడా ఛాన్స్ ఉందంటే ఉంది. సో ఏ రూపంలో వచ్చినా కూడా దాని క్లాసెస్ అన్ని విధాలుగా అందించడం జరిగింది. రైట్. అయితే ఇప్పుడు లిటిల్ అనేది మనకి ఏమవుతుంది, ఇక్కడ అడ్జెక్టివ్ అని మనం ఈరోజు మాట్లాడతాం. కానీ ఎగ్జామ్ హాల్లో మనం ఫైండ్ అవుట్ చేయడానికి కారణం చేయాలి అంటే, సో మనం ఇక్కడ గమనించాలి ఏంటంటే, ఎగ్జామ్ హాల్లో ఫైండ్ అవుట్ చేయాలంటే పొజిషన్. ఆ పొజిషన్ ఇప్పుడు ఏ పొజిషన్లో ఉంది, సబ్జెక్ట్ పొజిషన్ ఉంది. సబ్జెక్ట్ పొజిషన్ ఉండేటప్పుడు రిప్లై ఖచ్చితంగా 100%లో నౌన్ అయినా అవ్వాలి, ప్రొనౌన్ అయినా అవ్వాలి. సో నౌన్ అవ్వాలి అంటే నౌన్ అవుతూ నౌన్ కానీ డిటర్మైన్ చేసిందా లేదా డిస్క్రైబ్ చేసిందా అంటే ఖచ్చితంగా అది మళ్ళీ ఏమైపోతుందంటే అడ్జెక్టివ్. అంటే ప్రతి సందర్భంలో నౌనే రావాలని రూల్ లేదు. అర్థమైందండి? సెంటెన్స్ నౌన్తోనే బిగిన్ అవ్వాలని రూల్ లేదు, ప్రొనౌన్తోనే బిగిన్ అవ్వాలని రూల్ లేదు. ఓకే. సో అటువంటిది ఇప్పుడు టర్మ్స్ కండిషన్ ఏం లేదు. సెంటెన్స్, అందుకోసం సెంటెన్స్ని ముఖ్యంగా సెంటెన్స్ని 16 రకాలుగా డివైడ్ చేశారు, తెలుసా మిత్రమా? కానీ ఈ సెంటెన్స్లో మనకి మేజర్గా ఎన్ని రకాలు తెలుసు? ఒక 4. అంటే మనం ఏం చెప్తాం, అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ, ఈ 4 తెలుసు కదా. కానీ అలాగా 16 రకాల సెంటెన్స్ ఉన్నాయి, తెలుసా మిత్రమా? ఎస్. సో ఏంటి సార్ అంటే నేను కొన్ని చెప్తాను చూడండి, అన్ని టైం టేకింగ్ అవుతుంది కాబట్టి. సో సెంటెన్స్లో ఇది 4. ఆప్టాటివ్ సెంటెన్స్ ఒకటి ఉంటారు, సింపుల్ సెంటెన్స్ అంటారు, కాంపౌండ్ సెంటెన్స్ అంటారు, కాంప్లెక్స్ సెంటెన్స్, ఎలా చెప్పుకొని పోతే మొత్తం 16 రకాల సెంటెన్స్ ఉన్నాయి. ఏదో ఒక రోజు క్లాస్లో మాట్లాడదాం టైం వచ్చేటప్పుడు. అంటే కంటెంట్ కొంచెం మనకున్న షార్ట్ టైం ఉంది కదా, షార్ట్ టైంని మనకు యూటిలైజ్ చేసి నాకేంటంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ టెన్స్ 2 కంప్లీట్ చేస్తే మ్యాక్సిమం 70 to 80% కంటెంట్ నేను కంప్లీట్ చేసినట్టు అవుతుంది. తర్వాత ఎగరేసి వెళ్తాం కంటెంట్, ఎందుకంటే ఈ 2 టాపిక్ని లింక్అప్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి. సో అందుకోసమే ఒకటి పొజిషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. పొజిషన్ని ఫైండ్ అవుట్ చేస్తే మ్యాక్సిమం ఈ పొజిషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ పొజిషన్లో ఉన్న వర్డ్ అది నౌన్ గురించి లేదా ప్రొనౌన్ గురించి చెప్తుందా ఆలోచించండి. ఓకేనా? నౌన్ లేదా ప్రొనౌన్ గురించి ఎలా చెప్తుంది? డిస్క్రైబ్ చేయడము. ఎలా చేయడమా? డిస్క్రైబ్ చేయడం. అంటే ఏ రూపంలో, క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ నంబర్ రూపంలో డిస్క్రైబ్ చేసిందా అది అడ్జెక్టివ్ అయిపోతుంది. లేదా మోడిఫై చేస్తుందా వర్బ్ని, అడ్వర్బ్ అవుతుంది. ఓకే. సో ఇది మనం ఐడెంటిఫికేషన్ చేస్తే చాలు. అయితే మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ తెలుసా? అడ్జెక్టివ్ అండ్ అడ్వర్బ్, ఈ రెండింటి దగ్గర ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాం. సో నౌన్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రొనౌన్ కొంతవరకు ఫైండ్ అవుట్ చేస్తాం, కానీ అడ్జెక్టివ్కి అడ్వర్బ్కి నంబర్ ఆఫ్ టైం కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇక్కడ అడ్వర్బ్ అంటే మోడిఫై చేస్తుంది, అడ్జెక్టివ్ అంటే క్వాలిఫై చేస్తుంది. నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదమ్మా. మొన్న నేను ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాను? నేను మారాను, కష్టపడి నిరంతరం చదువుతున్నాను, టెట్లో ఎక్కువ మార్క్స్ తేవాలి అని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో అనునిత్యం ఒక టైం టేబుల్ చేశాను, అడ్వర్బ్ అయ్యాను.
నేను టెట్లో మీరు అనుకున్నట్టే ఇంగ్లీష్లో 30/30 మార్క్స్ వచ్చింది. క్వాలిఫై అయ్యాను సార్. ఎస్, నేను క్వాలిఫై అయ్యాను. నాకు ఇంగ్లీష్ రాదు, ఈసారి ఇంగ్లీష్లో నేను కాలర్ ఎగరేసాను. అవుట్ ఆఫ్ 30 నాకు 25 వచ్చింది, లేదా 30కి 28 వచ్చింది, లేదా లాస్ట్ టైం గతంలో 5, 7, 8, 10 వచ్చిన సందర్భాలు ఉన్నాయి చాలా మందికి. కానీ ఈసారి మోర్ దెన్ 20 చాలు సార్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ కదా. దట్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్. ఎడవబ్ అంటే ఎలా అయినా నేర్చుకోవాలని మిమ్మల్ని మీరు మార్చుకున్నారు, ఎడవబ్బు. మార్చుకుని నిరంతరం ప్రయత్నంలో పెట్టారు, అడ్జెక్టివ్. ఓకే, దాన్ని మీరు ఎగ్జామ్లో ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారు, సబ్జెక్టు. మీరు ఇంకొక వ్యక్తిని చెప్పారు, ప్రొనౌన్. అర్థమైందా? మీరు నేర్చుకున్నారు, నౌన్. ఎగ్జామ్లో ఇంప్లిమెంటేషన్ చేశారు, నౌన్. ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత మన పిఆర్ అకాడమీ గురించి లేదు ఇవన్నీ మర్చిపోయి ప్రసన్న సార్ పిఆర్ అకాడమీ మర్చిపోయి మీరు అదే గ్రామర్ గురించి ఇంకొక సార్తో ఇంకొక వ్యక్తిని చెప్పారు. ఎవరికి కాకపోతే పిల్లలకి చెప్పారండి, ప్రొనౌన్. ఇవన్నీ మీలో మార్పు వచ్చింది, నేర్చుకోవాలి అని తత్వం మీలో వచ్చి నేర్చుకున్నారు, ఎడవబ్బు. ఎగ్జామ్లో హైయెస్ట్ మార్క్ వచ్చింది, అడ్జెక్టివ్. ఇంతే, సింపులా? ఇంకా దానికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అంతే. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ లెర్నింగ్. మన జీవితానికి అంటే దానికి అనువదించి చెప్పడం జరుగుతుంది, ఆస్వాదించి చెప్పడం జరుగుతుంది. సో అంతే, అంతకన్నా మరి ఏంటి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. సీ హియర్, ఇక్కడ చూడండి, గొప్పగా ఇచ్చాడండి. ఇక్కడ డిస్క్రైబింగ్ వర్డ్స్ అన్నారు. ఇంతసేపు మనం మాట్లాడింది ఇప్పటి వరకు వచ్చింది ఆ వర్డ్. డిస్క్రైబింగ్ వర్డ్ అన్నాం, నేమింగ్ వర్డ్స్ అన్నారు. అంటే ఇవన్నీ కూడా నౌన్కి చెందిన పదాలు. ఈ నౌన్ గురించి డిస్క్రైబ్ చేసే పదాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, గొప్పగా ఉన్నాయి. మేచింగిల్. అందుకోసం టెక్స్ట్ బుక్ ఇస్ ఏ వాట్ ఈస్ ద బెస్ట్ వెపన్ ఫర్ లెర్నింగ్ ఆస్పిరెంట్. అందుకోసమే కొన్ని గ్రామర్ పర్సన్ చెప్పినప్పటికీ కూడా ఇలాంటి టెక్స్ట్ బుక్లు డిఫరెంట్ యాక్టివిటీ చేస్తే ఈజీగా అర్థమైపోద్దండి. నెక్స్ట్ ఒక పోయం వస్తుంది, గొప్పగా ఉంటుందండి. చూడండి, వెయిట్ చేయండి. అంటే టెక్స్ట్ బుక్లు ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం వెతికేసి ఒకదారి తెచ్చి పెట్టడం జరుగుతుంది. సో అందుకోసమే అంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నట్టు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి గురించి చెప్పడం జరుగుతుంది. రైట్, డిస్క్రైబింగ్ వర్డ్స్ అన్నాం, నేమింగ్ వర్డ్స్ అన్నాం. సో ఇవన్నీ సబ్జెక్ట్ నౌన్ అన్నాం. ఇవన్నిటికి డిస్క్రైబ్, నౌన్ గురించి డిస్క్రైబ్ చేసుకుంటా. డార్క్, అందుకోసం కొంతమంది అది కనిపించకపోతే సరే ఇక్కడ కనిపిస్తుంది అని ఇక్కడ పెట్టడం జరిగింది. ఎక్కడ డార్క్ ఉంది, ఎక్కడ మూన్ ఉంది. సో ఇవన్నీ మనం ఏం చెప్తున్నాము ఇక్కడ, రైట్. సో హియర్ ద కరెక్ట్ మ్యాచెస్. కరెక్ట్ మ్యాచెస్ యాక్టివిటీస్ చేయాలి మనం. కరెక్ట్ మ్యాచ్ నేను డైరెక్ట్ ఇచ్చాను, ఓకేనా. సో డార్క్ అన్నారు, డార్క్ అంటే ఏంటి మిత్రమా? ఇక్కడ మూన్ అన్నారు, సైన్ అన్నారు, నైట్ అన్నారు, స్కై అన్నారు. రాత్రి వేళ ఎలా కనిపిస్తుంది? డార్క్ అంటే ఏంటి? కలర్ కదా. మరి ఇదేటైంది? డిస్క్రైబింగ్ వర్డ్స్ కదా. ఇదేటైంది? నేమింగ్ వర్డ్స్ కదా, అంతేనా? సో ఇవి నౌన్. అంటే డార్క్ అంటే కలర్ కదా. మరి రాత్రి వేళలో ఎలా కనిపిస్తుంది అంటే నైట్. దిస్ ఇస్ ద సి, డార్క్ నైట్ అన్నాం. దీన్ని కంపౌండ్ వర్డ్స్ కూడా అని చెప్పొచ్చు. ఇప్పుడు డార్క్ నైట్, సీ వర్క్, లేదా సీజ్ వాకింగ్ ఇన్ ది డార్క్ నైట్ అని చెప్తాం, ఓకేనా. సీజ్ వాకింగ్ ఇన్ ది డార్క్ నైట్. చూద్దాం తర్వాత క్వశ్చన్ ఫ్రేమింగ్ చేస్తున్నా. ఎగ్జామ్లో ఎలాగ క్వశ్చన్స్ అడుగుతాడు సార్, ఎగ్జామ్లో ఏ విధంగా దీని నుంచి క్వశ్చన్ వస్తుంది చెప్పండి సార్ అంటే నేను చెప్తాను ఇప్పుడు, మాట్లాడదాం తర్వాత. డీప్, స్కైయా, సీయా, వాట్? డీప్ ఎక్కడైతే వచ్చింది? సీ, సముద్రం అనేది చాలా డీప్గా ఉంటుంది కదా, సీ. బ్లూ, ఇటువంటి దాని నుంచి ఎగ్జామ్లో వస్తుందా సార్? 100% వీటి నుంచి రావచ్చు. టెక్స్ట్ బుక్ అన్నారు కదా, టెక్స్టువల్ గ్రామర్ 3rd క్లాస్ 10th క్లాస్ మెన్షన్ చేశారు కదా. సో రైట్. ఇప్పుడు బ్లూ, స్కై ఎలా ఉంటుందేమా? బ్లూ అనేనా, స్కై, డీప్. నెక్స్ట్ కూల్. కూల్ అంటే ఏంటంటాం? కూల్, మూన్. మూన్ ఏ రూపంలో ఉంటుంది? మూన్. నెక్స్ట్ మిగిలింది ఏంటి? సిఏడి, మిగిలింది ఏంటి? బ్రైట్ సన్. వీటి నుంచి క్వశ్చన్ ఏ రూపంలో వస్తుంది? ఎవరు చేశారు ఫస్ట్ వన్? గౌతమ్ గారు, CEDAB. సూపర్ గౌతమ్ గారు. మధు సుజాత గారు, ఓకే సూపర్, వెల్ డన్, అప్రిసియేటెడ్. ఫస్ట్ చేశారు, చూసారా, ప్రయత్నించారు, నేను చేస్తానని ఒక కుతూహలంతో చేశారు. గుడ్ గుడ్, రియల్ అప్రిషియేటబుల్. అలా ఉండాలి. గౌతమ్ గారు సూపర్, డన్. ఓకే ఓకే ఓకే.
ఇప్పుడు వీటి నుంచి క్వశ్చన్ ఎగ్జామ్లో ఎలా వస్తాయి సార్ మనకి? ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. క్వశ్చన్ ఏ రూపంలో వస్తుంది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మై ఫాదర్ ఈస్ వర్కింగ్. ఓకే, మై ఫాదర్ ఈస్ వర్కింగ్ ఎట్, మనం ఏం చెప్పొచ్చు, ఇన్ డార్క్ నైట్. ఇన్ డార్క్ నైట్ అన్న వాడు ఏమి ఇచ్చాడంటే ఎక్కడ డార్క్ నైట్కి అండర్లైన్ చేస్తున్నాడా, డార్క్కి అండర్లైన్ చేస్తున్నాడా? సో దేనికైనా అండర్లైన్ చేయవచ్చు, డార్క్కి అండర్లైన్ చేయవచ్చు. అయితే ఇక్కడ డార్క్ అనేది ఏమవుతుంది, నౌన్ అవుతుందా, వర్బ్ అవుతుందా, ఎడ్వర్బ్ అవుతుందా, లేదా అడ్జెక్టివ్ అవుతుందా? దీన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ నైట్ అనేది ఏంటి, నౌన్. నౌన్ పక్క నుండి నౌన్ క్వాలిఫై చేసింది కాబట్టి ఇది ఏంటి అవుతుంది, అడ్జెక్టివ్. ఇది ఒక రూపంలో అడగవచ్చు. లేదా దీన్ని మనకి ఎలా చెప్పవచ్చు, ఓకే, దీన్ని కామనర్ రూపంలో కూడా ఇవ్వచ్చు, ఈజ్ వర్కింగ్, కామనర్ రూపంలో కూడా ఇవ్వచ్చు. లేదా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ రూపంలో కూడా ఇవ్వచ్చు, ఆర్టికల్ రూపంలో అడగవచ్చు, ప్రిపోజిషన్ రూపంలో అడగవచ్చు. అనేక విధాలుగా ఇక్కడ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో కూడా అడగవచ్చు. ఓకే, రాత్రి వేళ ఎలా ఉంటది, నైట్, డేస్ నైట్ అనేసి అన్నాడు అనుకో, రాత్రి వేళ ఎలా ఉంటది, ఒకటి డార్క్, రెండోది బ్లాక్, ఓకే, మూడోది ఇక్కడ ఏంటి ఇచ్చాడు, బ్రైట్, బ్రైట్, ఓకే, నాలుగోది ఎలా చెప్పవచ్చు అంటే బ్లూ అని చెప్పవచ్చు. ఇలా ఇచ్చేటప్పుడు ఆప్షన్ రూపంలో కలర్ గురించి ఇచ్చారు, కానీ ఎలా కూడా అడగ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో అడగవచ్చు, డైరెక్ట్ బిట్ రూపంలో అడగవచ్చు, కామనర్ రూపంలో అడగవచ్చు, సెంటెన్స్ అరేంజ్మెంట్ రూపంలో అడగవచ్చు. సో ఏ రూపంలో వచ్చినా వీటి నుంచి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది మనం తెలుసుకుంటే చాలు, రైట్? ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆర్డర్ ది అడ్జెక్టివ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, వెరీ 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 ఇంపార్టెంట్. ఎస్, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైనా ఏ ఆర్డర్లో రాయడం అనేది చాలా 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 పెద్ద ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. లెట్స్ అబ్జర్వ్ ది అండర్లైన్ వర్డ్స్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్స్. She discovered a beautiful diamond necklace. A beautiful diamond necklace అన్నారు. రెండింటికి అండర్లైన్ చేశారు. Adjective generally describe the noun. తెలుసు అందరికి the noun. But there is an order in using the adjective if they are more than one in sentence. Word order ఉందా మనకు గుర్తుందా? ఏపీ టెట్ మన సిలబస్ లో వర్డ్ ఆర్డర్ అనేసి ఒకటి ఉంది, గుర్తుందమ్మా? ఈ వర్డ్ ఆర్డర్ లో ఈ ఆర్డర్ గురించి వస్తుంది, కానీ అది పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి వస్తుంది, ఓకేనా? కానీ అడ్జెక్టివ్ ని ఏ ఆర్డర్ రూపంలో రాయాలి? ఖచ్చితంగా మనం గతంలో చూస్తున్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ ఒక్క క్రైటీరియా నుంచి అడిగాడండి. ఎస్, ఈ ఒక్క క్రైటీరియా నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడండి. ఇది మాత్రం బాగా మైండ్ లో పెట్టుకోవాల్సింది, ఓకేనా? సో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఒకసారి మైండ్ లో దీని గురించి ఒకసారి చెప్తాను, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎప్పుడైనా దీనికి చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. ఫస్ట్ అది గుర్తుంచుకోండి అమ్మా. ఫస్ట్ ఏది వస్తుంది అంటే నంబర్ గురించి వస్తుందమ్మా. తర్వాత సెకండ్ వన్ సైజు గురించి వస్తుందమ్మా, నంబర్ సైజ్. మూడోది షేప్ అమ్మా, మూడోది షేప్, ఓకే. తర్వాత ఒరిజిన్ అమ్మా, ఒరిజిన్, ఓకే. ఐదోది పర్పస్, ఆరోది ఒపీనియన్,
ఓకే, 7th వన్ ఏజ్, 8th వన్ కలర్, 9th వన్ మెటీరియల్. సో చూసారా ఇలా ఆర్డర్ రూపంలో వస్తుంది. ఎక్కడ బ్యూటిఫుల్ డైమండ్ అన్నారు. డైమండ్ అనేది ఏంటైంది అంటే ఈ సెంటెన్స్ లో మొత్తం 9 ఎంత ఉంటుందా? ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్వశ్చన్ లో ఏమి చెప్పారు చూడండి. సి ఏమన్నారు? సి డిస్కవర్డ్ కదా, సి డిస్కవర్డ్ ఏ బ్యూటిఫుల్ డైమండ్ అన్నారు. ఎక్కడ బ్యూటిఫుల్ డైమండ్ గురించి చెప్పడం జరిగింది. బ్యూటిఫుల్ డైమండ్ గురించి మాట్లాడారు. ఎక్కడ బ్యూటిఫుల్ అనేది ఏంటైంది అంటే దిస్ ఈజ్ ద ఒపీనియన్. బ్యూటిఫుల్ అనేది ఏంటైంది? ఒపీనియన్ గురించి చెప్పారు. ఆ డైమండ్ ఎలా ఉంది అనేది దాని ఒక రంగు గురించి మళ్ళీ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అని చెప్పారు. దట్స్ మై ఒపీనియన్. నాకంటే కనిపించింది మీరు అందంగా ఉన్నారని చెప్పవచ్చు. ఆయన కంటే కనిపించలే, నిన్నేదో అన్నాడు, వాడి కంట్లో ఏమో నలసపడిందేమో నీ గురించి చెడుగు మాట్లాడాడు, అంతేనా? సో ఎవడికి ఏమి కనిపిస్తే వాడు అదే చెప్తాడు. సో దట్ ఈస్ ఒపీనియన్. సో యు ఆర్ లుకింగ్, చాలా మంది మెసేజ్ చేయరు, యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్, ఆసమ్, గార్జియస్, బ్యూటిఫుల్, మెర్సిలెస్. అబ్బో వాటికి చాలా ఉంటాయిలేండి, మనకు తెలియదు. సో బ్యూటిఫుల్ అన్నాం. మరి బ్యూటిఫుల్ అనేది ఏంటవుతుంది? ఒపీనియన్. మరి డైమండ్ అనేది ఎక్కడ ఏంటైంది? మెటీరియల్ కదా. అంటే మెటీరియల్ అనేది ఏదో రూపంలో వస్తుంది 9th. అంటే ఎక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ లో 5, 6 పదాల్లో సో ఈ 9 అనేది గుర్తుంచుకోవాలి. ఈ 9 గుర్తుంచుకోవడానికి ఒక కోడ్ చెప్తాను. సో ఇక్కడ ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలంటే ఎన్ఎస్ఎస్, ఓకేనామా? ఎన్ఎస్ఎస్, ఓపిఓ, ఏసిఎం. సో ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. చూడండి, ఎన్ తర్వాత డబ్ల్యూఎస్, ఎన్ఎస్ఎస్. ఎన్సిసి అంటారు కదా, అలాగే ఎన్ఎస్ఎస్ గుర్తుపెట్టుకున్నామా? ఎన్ఎస్ఎస్, ఓపిఓ, ఓకే, అండ్ ఏసిఎం. వీటికి మరి ఇంకొక మోడల్లో మార్చడానికి ఎట్లేదు. ఎన్ఎస్ఎస్, ఓకే, మనం ఎన్ఎస్ఎస్ సర్టిఫికేట్ కొన్న నేషనల్ సర్వీస్ స్కీమ్ తో కొంతమంది ఎన్సిసి ఎలాగైతే ఉంటుందో దానికి ఎన్ఎస్ఎస్ కూడా ఓకే. ఒరిజిన్ అంటే ఉద్భవించడం అండి. ఏ భాష నుంచి? ద వర్డ్ ఈస్ ఒరిజినల్ ఫ్రమ్ ది లాటిన్ భాష, లాటిన్ లాంగ్వేజ్ అంటాం, ఓకేనండి. సో దట్ ఈస్ మరి ఒప్పో. మన దగ్గర ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వెళ్ళేటప్పుడు మీరేం చేశారంటే ఏం చేశారు? ఒప్పో మొబైల్ పట్టుకుని వెళ్ళారు. దేనికి? సెల్ఫీ తీయడానికి. సో నేను ఎన్ఎస్ సర్వీస్ లో జాయిన్ అయినాను. తర్వాత అక్కడ ఏసీఎం, ఓకే, ఏసీఎం, ఓకే, ఆంధ్రప్రదేశ్ సీఎం గారు వచ్చి మిమ్మల్ని మెస్పరైజ్ చేశారు. ఆల్ ది ఆస్పిరెంట్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆంధ్రప్రదేశ్ సీఎం గారు వచ్చి మీరు చేసిన సర్వీస్ కి మెచ్చుకున్నారు కాబట్టి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్కి వెళ్ళి ఒప్పో మొబైల్తో మీరు సెల్ఫీ తీసుకున్నారు. ఓకే, ఆంధ్రప్రదేశ్ సీఎం, ఓకే. సో ఎన్ఎస్ఎస్ సర్వీస్ కి మీరు వెళ్ళి మీ సేవ మెచ్చుకోవడం వల్ల మీరు ఒప్పో మొబైల్తో ఆంధ్రప్రదేశ్ సీఎం గారు మిమ్మల్ని మిమ్మల్ని మెస్మరైజ్ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు ఏం చేసుకుంటున్నారంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేసేటప్పుడు సెల్ఫీ తీసుకున్నారు. ఎప్పుడు? సీఎం చేత. ఎస్, అబౌట్ యువర్ వర్క్. సో నా దిస్ ఈస్ ద ఈజీలీ అండర్స్టాండ్. ఓకే, ఓకేనా? సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్, ఓకేనా? ఇలా మనం గుర్తుంచుకోవచ్చు. ఓకే, నేషనల్ సర్వీస్ స్కీమ్ అంటారు దీన్ని. ఎన్సిసి వేరు, ఎన్ఎస్ఎస్ వేరు, ఓకేనా? సో దట్ ఈస్, ఇది గుర్తుంచుకోండి. ఎన్ఎస్ఎస్, ఓపిఓ, ఏసీఎం. ఇది గుర్తుంచుకుంటే ఖచ్చితంగా 1 మార్క్. లేకపోతే మెసేజ్ లాగా టైప్ చేయండి, అందరికి చేరుతుంది. ఓకే, ప్రతి ఒక్కరు ఎన్ఎస్ఎస్, ఓపిఓ, ఏసీఎం అని గుర్తు పెట్టుకుంటామా. ఇప్పుడు మనకి క్వశ్చన్లో కూడా వస్తుంది కదా, అందుకోసం ఎన్ఎస్ఎస్, ఓపిఓ, ఏసీఎం అనేది మనం గుర్తు పెట్టుకోండి. ఓకేనా? సో రైట్. సో 3, 4 ముందుకు వెళ్ళిపోయింది, తర్వాత చూద్దాం, దాని గురించి మాట్లాడదాం. రైట్, నేను ఇక్కడ పోయం ఉంది, అది స్క్రీన్లో మీకు కనిపించదని నేను ఇలా పోయంని ఇలాగా రాయడం జరిగింది. థ్యాంక్ యూ, చెప్పిన వెంటనే చేశారు సతీష్ గారు. సతీషేనా? ఎస్, సతీష్ గారు, థ్యాంక్ యూ. Necklace, a necklace, a diamond necklace, a big diamond necklace, a beautiful big diamond necklace, a beautiful big blue diamond necklace. Necklace, a necklace,
చూడండి రైమింగ్ స్కీమ్ ఎంత బాగుందంటే ప్రాసెస్ చాలా బాగుండేది. నెక్లెస్ ఏ డైమండ్ నెక్లెస్, ఏ బిగ్ డైమండ్ నెక్లెస్, ఏ బ్యూటిఫుల్ బిగ్ డైమండ్ నెక్లెస్, ఏ బ్యూటిఫుల్ బిగ్ బ్లూ డైమండ్ నెక్లెస్. సో ఇక్కడ నెక్లెస్ అనే వర్డ్ ఎన్ని రకాల మార్చారు చూడండి. సో నెక్లెస్ అనేది బిగ్, ఏ బ్యూటిఫుల్ బిగ్ బ్లూ డైమండ్ నెక్లెస్ అని చెప్పారు. అయితే దీంట్లో అడ్జెక్టివ్ ఉంది. ఎన్ని పదాలు ఉన్నాయో చూడండి ఇక్కడ కదా. సో ఏ బ్యూటిఫుల్ బిగ్ బ్లూ డైమండ్ నెక్లెస్. చూడండి బ్యాగ్ ఏ బ్యాగ్, బ్యాగ్ ఏ బ్యాగ్, ఏ లెదర్ బ్యాగ్, ఏ వైట్ లెదర్ బ్యాగ్, ఏ బిగ్ వైట్ లెదర్ బ్యాగ్. బ్యాగ్ ఏ బ్యాగ్, బ్యాగ్ ఏ బ్యాగ్, ఏ లెదర్ బ్యాగ్, ఏ వైట్ లెదర్ బ్యాగ్, ఏ బిగ్ వైట్ లెదర్ బ్యాగ్. సో ఎక్కడ సెంటెన్స్ అంటే ఒక్క వర్డ్ బ్యాగ్ తోనే వచ్చింది, తర్వాత ఏ బ్యాగ్ గా మారింది, ఏ లెదర్ బ్యాగ్ గా మారింది, ఏ వైట్ ఏ రంగులో వచ్చింది అంటే మనం ఏంటన్నామమ్మా ఇందాకలా ఎన్ఎస్ఎస్, తర్వాత ఏం చెప్పాము ఎన్ఎస్ఎస్ అని చెప్పాం, తర్వాత ఏం చెప్పాం ఒప్పో మొబైల్ కదా ఒప్పో, తర్వాత ఏం చెప్పాం ఆంధ్రప్రదేశ్ సీఎం అని చెప్పడం జరిగింది. సో ఎన్ అంటే ఏంటి నంబర్, నంబర్ వచ్చిందా నంబర్, బ్యాగ్ సో ఎక్కడ నంబర్ ఏ బ్యాగ్ నంబర్ వచ్చింది, తర్వాత ఎస్ వచ్చింది, తర్వాత ఇంకొక ఎస్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఎన్ఎస్ఎస్ఎస్ ఓపిఓ ఏసిఎం ఆర్డర్ రూపంలో ఉంది. సో నంబర్ ఒపీనియన్, సో నంబర్ ఓకేనా, ఓకే నంబర్ ఎక్కడ ఒపీనియన్ సో ఏసిఎం. అందుకోసం ఇక్కడ డయాగ్రామ్ కూడా ఇచ్చారు, నంబర్ ఒపీనియన్ సైజ్ కలర్ మెటీరియల్. సో దీనికి సంబంధించినటువంటి ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఆ డయాగ్రామ్ లో అవన్నీ కూడా పొందుపరచాలి. ఓకే నెక్స్ట్ లాస్ట్ లో చెప్తాను దీని గురించి ఓకేనా. రైట్ నెక్స్ట్ ఎక్కడేటన్నారు థర్డ్ స్టాంజా. ఫ్లవర్స్ 3 flowers, 3 yellow flowers, 3 tiny yellow flowers, 3 lovely tiny yellow flowers. Flowers 3 flowers, 3 yellow flowers, 3 tiny yellow flowers, 3 lovely tiny yellow flowers అని ఒక స్టాంజా ఇవ్వడం జరిగింది. ఫోర్త్ స్టాంజా బాయ్ ఏ లిటిల్ బాయ్ ఏ స్మార్ట్ లిటిల్ బాయ్. సో చూడండి బాయ్ ఏ లిటిల్ బాయ్ ఏ స్మార్ట్ లిటిల్ బాయ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీంట్లో మనకి ఏమి ఇచ్చారంటే ఎలా ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏం చెప్పారు అంటే ఒకటి నంబర్, రెండోది బిగ్ అండ్ ఒపీనియన్ అండ్ బ్యూటిఫుల్. ఇప్పుడు మనం మాట్లాడదామా ఏ బ్యూటిఫుల్ బిగ్ బ్లూ డైమండ్ అన్నాం. ఫస్ట్ మనం డైమండ్ నుంచి ఫస్ట్ పారాగ్రాఫ్ మనం చూస్తే మనకి క్లియర్గా అర్థం అవుతుంది ఓకేనా. ఫస్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. ఇక్కడ మనకి ఒపీనియన్ సైడ్ చెప్పారు ఓకే. సో రైట్ ఇక్కడ డైమండ్ నెక్లెస్ అని చెప్పారు. ఏ అనేది ఏటవుతుందమ్మా నంబరా కాదా, ఏ అనేది నంబర్ రైట్. తర్వాత డైమండ్ అనేది ఏమవుతుంది చూడండి ఇక్కడ ఏ అనేది ఏమైంది నంబర్ అయింది, డైమండ్ అనేది ఏమైంది డైమండ్ అనేది మెటీరియల్ అవుతుంది కదా, డైమండ్ అనేది మెటీరియల్ అవుతుంది రైట్. మరి బిగ్ అనేది ఏమైంది సైజ్ అయింది, మరి బ్లూ అనేది ఏమైంది బ్లూ అనేది కలర్ అయింది, బ్యూటిఫుల్ అనేది ఏమైంది ఒపీనియన్ అయింది కదా, బ్యూటిఫుల్ అనేది ఒపీనియన్ అయింది. సో ఇలా మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే వీటిని ఎలా గుర్తుంచుకుంటామో అనేది కూడా ఏ లెదర్ ఏ ఇది నంబర్లో వస్తుంది, సైజులో వస్తుంది, కలర్లో వస్తుంది ఓకే, ఇలా మెటీరియల్లో వస్తుంది అండ్ వర్డ్ని ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. చేస్తే దీన్ని జస్ట్ యాక్టివిటీస్ రూపంలో ఇది ఇచ్చారు. ఏ క్లాసులు ఇచ్చారమ్మా 5th క్లాస్ పేజ్ నెంబర్ 43లో ఇవ్వడం జరిగింది అంతే. దీని గురించి ఇంకా రైమింగ్ స్కీమ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఓకే. సో వి కంప్లీటెడ్ టెక్స్చువల్ గ్రామర్ కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2011 నుంచి 24లో జరిగినటువంటి ఎగ్జామ్ సిరీస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ దాదాపు అడ్జెక్టివ్ నుంచి ఒక 60+ క్వశ్చన్స్ ఉన్నాయి. దాని నుంచి నేను ఓన్లీ 20 క్వశ్చన్స్ మాత్రమే సెలెక్ట్ చేశాను ఓకేనా. సో ఈ 20 క్వశ్చన్ డిఫరెంట్ మోడల్ ఉన్న క్వశ్చన్
ప్రతిదీ ఇప్పుడు క్లియర్గా నేర్చుకుందాం. రఘు ఏ ఫ్రెండ్లీ అండ్ లవ్లీ బాయ్ ప్లేస్ పియోనో వెరీ వెల్ అన్నారు. ఇప్పుడు మనం మాట్లాడు రైమింగ్ స్కీమ్ చూసారా? సో అదే లైన్ ఇచ్చాడా, అదే మోడల్ ఇస్తున్నాడా, అదే వర్డ్ అని అన్ని సందర్భాలు రావు. వర్డ్ మోడిఫికేషన్ లైన్. ఇప్పుడు మనం మాట్లాడాము చూసారా? ఇప్పుడు లైన్ పోయం గురించి మాట్లాడామా? సో ఎన్ఎస్ఎస్ ఓపిఓ తర్వాత ఏసీఎం అనేసి మాట్లాడాం. సో అదే రూపంలో ఇక్కడ ఉందా లేదా? సో అది మనకి కావాల్సింది. రఘు ఏ ఫ్రెండ్లీ అండ్ లవ్లీ బాయ్ ప్లేస్ పియోనో వెరీ వెల్. సో ఐడెంటిఫై ది అడ్జెక్టివ్ ఇన్ ది అబౌవ్ సెంటెన్స్. ఏమన్నారు? అడ్జెక్టివ్స్ ని ఫైండ్ అవుట్ చేయండి సెంటెన్స్ లో అని చెప్పారు. మనం అడ్జెక్టివ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఏ పదాలు ఉన్నాయి దాంట్లో అడ్జెక్టివ్ ఫైండ్ అవుట్ చేయండి. కమన్ క్విక్. చాలా మంది లైక్ చేయలేదు. దాదాపు 30 మెంబర్స్ లైక్ చేయలేదండి. అండ్ లవ్లీ బాయ్ ప్లేస్ పియానో వెరీ వెల్ అన్నారు. ఎక్కడ ఇచ్చినటువంటి ఒకటి వర్డ్ లవ్లీ, ఇంకోటి లవ్లీ ఇచ్చారు, వెల్ ఇచ్చారు. ప్రతి సందర్భంలో మనం ఒకసారి నేను చెప్పాను కదా నిన్న, తెల్ల చీర కట్టుకొని వచ్చిందని మోసపోకు సుమా అని చెప్పడం జరిగింది. కాబట్టి అలా సందర్భంలో చూసి మనం చాలా మోసపోయే అవకాశం ఉంది. సో రైట్ ఆన్సర్ వాట్? ఫ్రెండ్లీ లవ్లీ. ఏంటమ్మా? ఫ్రెండ్లీ ఓకే అండ్ లవ్లీ. ఈ రెండు కూడా ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్స్. సార్ ఎల్వై ఉన్న పదాలన్నీ ఏడ్వర్బ్ అని ఇంతకు ముందు నేను నేర్చాను, మీరేంటి అడ్జెక్టివ్ అని చెప్తున్నారు, మీకు ఇంగ్లీష్ గ్రామర్ చెప్పడం రాదు. నాకు రాదు సుమా అని అనుకున్న వారు ఏమవుతారు? నేను ఎక్కడో చదివాను ఎల్వై, ఎక్కడో చదివారు, కానీ అక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు ఎక్కడో ఒక దారి చదివారు రైటే, కానీ అక్కడ ఏంటి నిన్న క్లాసులు చెప్పాం ఏడ్వర్బ్ అంటే దట్ షుడ్ బి ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ మేనర్. ఎక్కడో ఒక దగ్గర ఏడ్వర్బ్ ఆఫ్ మేనర్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఒక్క దగ్గర ఎల్వై వచ్చింది కదా, మరి మిగతా ఉన్నటువంటి 14 రకాల ఏడ్వర్బ్ ఉన్నాయి కదా, ఈ ఒక్క రకమైనటువంటి ఏడ్వర్బ్ ని ఎల్వై వస్తే షార్ట్ కట్ నేస్తే అందరూ దాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోయారు. అది ఏడ్వర్బ్ అని అన్నారు కాబట్టి ఎక్కడ కూడా ఏడ్వర్బ్ అని ఫాలో అయిపోతున్నారు. అన్ని వేళల కాదు. ద వర్డ్ షుడ్ డినోటెడ్ అబౌట్ ఏ మేనర్. మేనర్ కి సంబంధించిన వర్డ్ అయితేనే అది ఎల్వైతో వచ్చే పదాలు అది ఏడ్వర్బ్ అవుతుంది, అన్ని కాదు. అందుకోసమే తెల్ల చీర కట్టుకుని వచ్చిందని చూసి మోసపోవద్దు సుమా అని అంటారు, గుర్తుండాలి, మరి వేరే ఉద్దేశం కాదు. సో అక్కడ ఫ్రెండ్లీలో ఎల్వై ఉంది, లవ్లీలో ఎల్వై ఉంది. సో మీరు గమనించారా, నిన్న చెప్పడం జరిగింది ఏదైనా ఒక వర్డ్కి నౌన్కి ఎల్వై ఉంటే ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అదే అడ్జెక్టివ్ కానీ ఎల్వై ఉంటే ఏమవుతుంది అంటే అప్పుడు అడ్వర్బ్ అవుతుంది. సో అడ్జెక్టివ్ ఎల్వై అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ అనే ఒక వర్డ్ తీసుకున్నాను, దీనికి ఎల్వై యాడ్ చేశాను, బ్యాడ్లీ అనేసి రాశాను. సీరియస్ అనే ఒక వర్డ్ తీసుకున్నాను, ఎల్వై రాశాను, సీరియస్లీ. బ్యాడ్లీ సీరియస్లీ అనేది అడ్జెక్టివ్ అయింది అక్కడ. ఎందుకు? అడ్వర్బ్ అయింది అక్కడ. సో ఏమైంది? అడ్వర్బ్ అయింది. బ్యాడ్ అనేది అడ్జెక్టివ్, అందుకోసమే ఎల్వై దేనికి మనం యాడ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇది అసలైన రహస్యం. షార్ట్ కట్ చెప్తే బాగుంటుంది, అర్థమైపోతుంది, గుర్తుండిపోతుంది, దానివల్ల నాకు మార్క్ వచ్చేస్తుంది అంటే అది 2016 ముందు జరిగిన ఎగ్జామినేషన్లో రైట్ ప్యాటర్న్. బట్ ఎప్పుడైతే కాన్సెప్ట్ మారింది, సిబిటి ఎగ్జామినేషన్ వచ్చింది, నంబర్ ఆఫ్ షిఫ్ట్ జరిగాయి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరిగాయో ఆ పద్ధతులు పోయింది. ఒక్క మాట అబ్జర్వ్ చేయండి, 2024లో జరిగినటువంటి
టోటల్గా అన్ని లాంగ్వేజ్ అన్ని కలిపితే దాదాపు 43 షిఫ్ట్లు అయ్యాయి. కానీ దాంట్లో లాంగ్వేజ్ అందరికి ఒకే షిఫ్ట్ కింద కౌంటింగ్ చేస్తున్నారు కాబట్టి మొత్తం 29 షిఫ్ట్స్ ఉన్నాయి. కావాలని నా దగ్గర పీడిఎఫ్ అంతా ఉంది, పంపిస్తాను చూసుకోండి. ఎందుకు ఎంత నమ్మకం ఉందో చెప్తున్నానంటే ఈ 29 షిఫ్ట్లో ఒక షిఫ్ట్కి మనము 24 SGT అంటే దీనిలో ఎవరున్నారు, పేపర్ 1 వాళ్ళు ఉన్నారు, పేపర్ 2 వాళ్ళు ఉన్నారు కదా. సో అందరికి కలిపి నేను చెప్తున్నాను అంటే ఆన్ యావరేజ్ ఎక్కడ 30 క్వశ్చన్స్ కదమ్మా, 30 క్వశ్చన్ తయారు చేయాలంటే వొకాబులరీ గ్రామర్ కలిపి అంటే అక్కడ మెథడ్ కూడా వస్తుంది. ఓకే ఎనీ హౌ 20 అంటే ఎక్కడ మనం పోనీ ఇక్కడ 25 షిఫ్ట్ తీసుకుందాం ఇంటూ 30 ఎన్ని క్వశ్చన్స్ తయారు చేయాలి ఒక్కసారి ఆలోచించండి. అంటే మనకి ఆన్ యావరేజ్ తయారు చేయాలి 700 to 800 క్వశ్చన్స్ అనేది 750 క్వశ్చన్స్ తయారు చేయాలి. ఇక్కడ 750 క్వశ్చన్స్ తయారు. ఒకప్పుడు ఎన్ని క్వశ్చన్స్, పేపర్ 1కి ఇంగ్లీష్ ఒక 30, పేపర్ 2కి ఒక ఇంగ్లీష్ 30 క్వశ్చన్ తయారు చేస్తే చాలు 60 క్వశ్చన్. ఎక్కడ 750 క్వశ్చన్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, కాన్సెప్ట్ మార్చాలి, అప్లికేషన్ ఓరియంటెడ్లో క్వశ్చన్స్ ఇవ్వాలి. ప్రతి ఒక్క టాపిక్ టచ్ చేసినట్టు ఉండాలి, పిల్లవాడు క్వశ్చన్ చూస్తే ఈజీగా ఉండాలి, ప్రతి ఒక్క ఆప్షన్ తను చేసే నేను పెర్ఫెక్ట్ చేశాను అన్నట్టు ఫీలింగ్ అనిపించాలి, ఈజీగా ఉండాలి, మార్క్ పోవాలి. ఎందుకు సార్ మా పెద్ద పక్షపాతం మార్క్ పోవాలి అంటున్నారంటే కన్ఫ్యూజన్లో పోవాలి. ఇదే కదా జరుగుతుంది ఈ మధ్యకాలంలో. సో 750 క్వశ్చన్స్ ఎక్కడ, 60 క్వశ్చన్స్ ఎక్కడ మై డియర్ ఆస్పిరెంట్, ఆలోచించండి. సో అందుకోసమే కాన్సెప్ట్ నేర్చుకోండి అంటున్నాను. మీరు కేవలం ఈ 30 క్వశ్చన్ మీద టార్గెట్ పెట్టుకున్నారనుకోండి ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ లో ఓన్లీ షార్ట్ కట్ LY పదాలు ఎటువంటి షార్ట్ కట్ నేర్చుకుని వెళ్తే యు ఆర్ ఏబుల్ టు చూజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. కానీ ఇప్పుడు 750 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈ 750కి అదే ఏడబాబుకి నీకు అడగొచ్చు, నీ పక్కన ఉన్నవాడికి అడగొచ్చు, ఇంకొక షిఫ్ట్లో అడగొచ్చు, ఇంకొక షిఫ్ట్లో పార్ట్ ఆఫ్ స్పీచ్ అడిగే క్వశ్చన్లో మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులను నువ్వు గమనించాలంటే మీ దగ్గర ఉండాల్సింది కాన్సెప్ట్, నాట్ షార్ట్ కట్. షార్ట్ కట్ ఆ క్షణానికి ఎప్పటికీ చాలా బాగుంటది, బట్ నాట్ ఫర్ ఎవర్. కాన్సెప్ట్ నీ దగ్గర ఉందా, క్వశ్చన్ ఏ ప్యాటర్న్ వచ్చినా మై డియర్ ఆస్పిరెంట్ గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ఏబుల్ టు చూజ్ ఎ పర్ఫెక్ట్ ఆన్సర్. దయచేసి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా నమస్కరించి నా ఒక మనోభావాన్ని తెలియపరచండి. దీన్ని గౌరవిస్తారా అవగౌరవపరిస్తారా అది మీ ఇష్టమే, కానీ కాన్సెప్ట్ దయచేసి నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకుంటే ఉన్నతమైన స్థానంలో ఉంటారు, ఎక్కువ మార్క్ పొందుతారు. షార్ట్ కట్ వల్ల చాలా కోల్పోతాం, అది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ అందుకోసమే షార్ట్ కట్ వచ్చింది కాబట్టి నేను చెప్పాను. సో ఇక్కడ చూడండి, రఘు ఏ ఫ్రెండ్లీ అండ్ లవ్లీ అన్నారు. పక్కన ఏముంది, నౌన్ ఉంది. బాయ్ అంటే ఏంటమ్మా, నౌన్. ఈ ఫ్రెండ్లీ అండ్ లవ్లీ అనే పదం ఒకటే, కానీ ఎవరి గురించి మాట్లాడుతుంది, ఫ్రెండ్లీ అనేది బాయ్, లవ్లీ అనేది బాయ్ గురించి మాట్లాడుతుంది. అంటే నౌన్ ను క్వాలిఫై చేసింది కాబట్టి ఇక్కడ ఫ్రెండ్లీ లవ్లీ అనేది ఏమైంది అంటే అడ్జెక్టివ్ అయిపోయింది. అదే కానీ ఇక్కడ బాయ్ లేకపోతే మరి ఇక్కడ ప్లేస్ పియోనో వెరీ వెల్ అన్నారు. సో వెరీ వెల్ అంటే ప్లేస్ గురించి ఎక్కడ మాట్లాడుతుంది అంటే ఇక్కడ ఎలా తను వాయిస్తున్నాడు కాబట్టి అక్కడ వెరీ అనేది ఏమైంది, యాడ్వర్బ్ అయిపోయింది. సో ఇది మనం గమనించాల్సింది, ఇది మనం నేర్చుకోవాల్సింది. ఎప్పుడైతే ఈ విధంగా మీరు ఐడెంటిఫికేషన్ చేస్తారా, ఎస్ డియర్ టీచర్స్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు గెయిన్ ఎ గుడ్ మార్క్స్. ఇది గుర్తుపెట్టుకోండి. హోప్ యు అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Abdullah has bought a story book. So story, the part of the space of the underlined word is what? An adverb, verb, noun, adjective. So it is a easy question. SGT TET 2011 లో వచ్చింది. చెప్పాను కదా 11 నుంచి 24 వరకు అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, పేపర్ 1 పేపర్ 2. ఓకే రైట్. చూడండి, ఏమనుకోవద్దు, ఒక మాట చెప్తున్నాను. ఒక టీచర్కి ఇంత డీటెయిల్ చెప్పాల్సిన అవసరం లేదు. నా ఛానల్లో సబ్స్క్రైబ్ వ్యూస్ పెంచాలంటే షార్ట్ కట్ అంతా చెప్పి ఈజీ ఆన్సర్ చెప్పేస్తే సూపర్ 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 అంటే ఎక్కువ మంది లైక్ చేస్తారు. కానీ ఒక క్లాస్ ద బెస్ట్ ఇవ్వాలి అంటే 2011లో జరిగిన పేపర్ 2011 నుంచి 24లో జరిగిన పేపర్లు అన్ని డౌన్లోడ్ చేసి ముందు నేను ప్రిపేర్ అయ్యి దీన్ని టాపిక్ వైజ్ డివైడ్ చేసి దాంట్లో సబ్ టాపిక్ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని డివైడ్ చేయలేదు, దాంట్లో సబ్ టాపిక్ అంతా డివైడ్ చేసి మళ్ళీ దానికి టెక్స్ట్ బుక్ని లింకప్ చేసి మళ్ళీ ప్రీవియస్ ఇయర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత హార్డ్ వర్క్ చేశానో
అది అనుకున్న అర్థం చేసుకున్న వారికి అది అర్థమవుతుంది. సో ఆ హార్డ్ వర్క్ చేశాను కాబట్టి మిమ్మల్ని చెప్పగలుగుతాను, ఇలా నేర్చుకుంటే మీది ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం, మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉందని. ఫస్ట్ నేను హార్డ్ వర్క్ చేశాను, మిమ్మల్ని ఇప్పుడు హార్డ్ వర్క్ చేయమంటున్నాను అంతే. సో ఇప్పుడు తక్కువ సమయం ఉంది కాబట్టి కొంచెం స్మార్ట్ వర్క్ చేస్తే చాలు. ఓకే, ఎస్ రైట్. ఇప్పుడు బుక్ ఉంది, బుక్ అంటే ఏంటైంది, నౌన్ ఉంది, నౌన్ క్వాలిఫై చేస్తుంది. యాక్చువల్లీ స్టోరీ అనేసి అన్నారు. స్టోరీ అంటే యాక్చువల్లీ సింపుల్ చెప్పాలంటే దిస్ ఈజ్ ఆల్సో నౌనే. ఎటువంటి నౌన్ అనేసి మనకు తెలుసు, కానీ స్టోరీ ఈజ్ ఎ నౌన్. బట్ వాట్ కైండ్ ఆఫ్ బుక్ దట్ ఈస్, ఎక్కడ వాట్ కైండ్ ఆఫ్ బుక్ అనేది మనకు అడిగాడు. కాబట్టి ఇట్ ఈజ్ ఏ వాట్ కైండ్ ఆఫ్ బుక్ అంటే స్టోరీ. ఇప్పుడు బుక్ అంటే దీనికి వాటితో పాటుగానే మనం క్వశ్చన్ వేస్తే మనకి తెలిసిపోతుంది అది డిస్క్రైబ్ చేసిన వర్డ్, కాబట్టి అది ఏమైంది, అడ్జెక్టివ్ అయిపోతుంది అని. హోప్ యూ అండర్స్టాండ్. ఈ ఎబిలిటీ మనలో రావాలి మై డియర్ ఆస్పిరెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ది అడ్జెక్టివ్ దట్ ఇండికేట్స్ క్వాంటిటీ. ఈ 2019 షిఫ్ట్ 1 లో వచ్చింది. క్వాంటిటీ గురించి ఇండికేట్ చేసిన పదం ఫైండ్ అవుట్ చేయండి. మనం కైండ్స్ లో చెప్పాం, ఓకేనా. మచ్, ఫనీ, హానెస్ట్, డిఫికల్ట్. సో చూస్ విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇక్కడ బుక్, yes right, come on quick, choose the perfect answer, come on quick, which is the exact answer, third one. yes third one is the right, much. సో మచ్ అనేది దేన్ని తెలియజేస్తుందంటే క్వాంటిటీ, పరిమాణాన్ని గురించి తెలియజేస్తుంది. ఫన్నీ, హానెస్ట్, డిస్ అండ్ ఇక్కడ ఏంటన్నాడంటే ఫన్నీ అండ్ హానెస్ట్ అండ్ ఇవన్నీ ఏం తెలియజేస్తుందంటే ఇక్కడ మచ్ అనేది క్వాంటిటీ గురించి, ఫన్నీ, హానెస్ట్ ఇవన్నీ క్వాలిటీ. ఫన్నీ, హానెస్ట్ ఇవన్నీ క్వాలిటీ, క్వాలిటీ గురించి తెలియజేస్తుంది. కానీ అది మాత్రం ఒకటే క్వాంటిటీ గురించి తెలియజేసింది. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్పీడప్ చేద్దామా, స్లోగా వెళ్దామా? స్పీడప్ చేస్తే అరగంటలో కంప్లీట్ అయిపోద్ది, స్లో చేస్తే మరి కొంచెం టైం పట్టవచ్చు. చూస్ ద ఐడెంటిఫై చూస్ ద ఇండెఫినెట్ న్యూమరికల్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ లో మనకి క్వాంటిటేటివ్, ప్రొనామినల్ అడ్జెక్టివ్, లిమిటింగ్ అడ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ చెప్పాను. సో రెండోది మనం లిమిటింగ్ అడ్జెక్టివ్ లో చెప్పడం జరిగింది, క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ అండ్ డెఫినిటివ్ న్యూమరికల్ అడ్జెక్టివ్, ఇండెఫినెట్ న్యూమరికల్ అడ్జెక్టివ్ అని. అక్కడ నుంచి వచ్చింది చూడండి. మనం చెప్పే ప్రతి ఒక్క గ్రామర్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి మిత్రమా. కావాలంటే మన మెటీరియల్ ఒకసారి చెక్ చేయండి, మిస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇండెఫినెట్ న్యూమరికల్ అడ్జెక్టివ్ ఇక్కడ ఫస్ట్ 5, ఆల్ 10 అంటే ఫస్ట్ అనేది ఏంటి, డెఫినెట్ న్యూమరికల్ అడ్జెక్టివ్ కదా. 5 అనేది ఏంటి, డెఫినెటివ్ న్యూమరికల్ అడ్జెక్టివ్ కదా. 10 అనేది డెఫినెట్ న్యూమరికల్ అడ్జెక్టివ్ కదా. ఆల్ అంటే అన్ని, పర్టికులర్ సంఖ్య లేదు. కాబట్టి దిస్ ఇస్ ద indefinite article, I mean definite adjective. So right, exact answer 4. yes, good. లేదా మీకు చేయడానికి కొంత టైం ఇవ్వనా? ఓకేనా. చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ 2 adjective. సెంటెన్స్ లో 2 adjective ఉన్నాయి, అటువంటి సెంటెన్స్ ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. సో he was very honest and sincere. He took them to a well. Hard work always pays. Take these baskets and brings water. నేను మూడో లైన్స్ ని, మూడో సెంటెన్స్ ని ఎక్కువ నమ్మిన వ్యక్తిని. గురువు ఎంత బాగా బోధిస్తున్నాడు చూడండి. ఇక్కడ చెట్టు, గౌతమ బుద్ధుడు కూర్చున్నాడు, జ్ఞానోదయం కలుగుతుంది. ఆ జ్ఞానోదయం కలగడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే గురువు, మీరే. రేపటి భవిష్యత్తు భవితరాన్ని మార్చడానికి ఉన్నటువంటి అనంతమైన శక్తి మీ దగ్గర ఉంది. కాబట్టి అందుకోసం ఈ పీపీటీ బ్యాక్గ్రౌండ్ పెట్టాను. సో ఇక్కడ ఉన్న టైటిల్కి మనం పెట్టిన పీపీటీకి మీనింగ్ అది. చాలా మంది అడగవచ్చు ఆది గురువు అంటే ఏంటి, ఈ పీపీటీ బ్యాక్గ్రౌండ్లోనే మనకి కనిపిస్తుంది. ఓకేనా. సో రైట్, దట్స్ ఫైన్. ఆన్సర్ చేశారు, దట్స్ గుడ్.
దెమ్ టు వెల్. ఇక్కడ వెల్ అనేది ఏమవుతుందంటే నౌన్ అవుతుంది. అంటే వెల్ అంటే ఈ వెల్ కదా, నీయే అంటాం కదా. సో దట్స్ హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ అని చెప్పారు. టేక్ దిస్ బాస్కెట్ అండ్ బ్రింగ్ వాటర్ అన్నారు. ఓకేనా. అక్కడ దీస్ అనేది ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్. ఓకే. డెమోన్స్ట్రేటివ్ బాస్కెట్. బ్రింగ్ అనేది వర్బ్ కదా, టేక్ అనేది వర్బ్. ఇక్కడ బాస్కెట్ అనేది నౌన్, వాటర్ అనేది నౌన్, కాబట్టి ఎక్కడ లేదు, ఒకటే ఉంది. హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ అన్నారు. ఆల్వేస్ ఇస్ యాడ్ వర్బ్. హార్డ్ అనేది ఓన్లీ అడ్జెక్టివ్, వర్క్ అంటే వర్బ్, రెండో అడ్జెక్టివ్ లేదు, పోయింది. హీ టుక్ దెమ్ టు ఎ వెల్. వెల్ అంటే నౌన్, హీ అంటే ప్రొనౌన్, టుక్ అంటే వర్బ్, దెమ్ అంటే ప్రొనౌన్, లేదు. సో హీ వాజ్ వెరీ హానెస్ట్ అండ్ సిన్సియర్. హానెస్ట్ అన్నారు, సిన్సియర్ అన్నారు కదా. క్వశ్చన్ని చూసిన వెంటనే మనం ఐడెంటిఫికేషన్ చేసి ఆన్సర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. నాకు అర్థం కావట్లేదు సునీత మేడం గారు, నిన్నటి మొన్నటి నుంచి అడుగుతున్నా. మీరు ఏ కోర్స్ తీసుకున్నా నాకు ముందు చెప్పండి, తర్వాత మాట్లాడదాం. ఓకేనా. మీరు కోర్స్ ఏమైనా తీసుకున్నారా, తీసుకుంటే ఏ కోర్స్ తీసుకున్నారు ఏంటి, క్లాస్లో ఆన్సర్ చేయండి. తర్వాత ఏమైనా ఉంటే లాస్ట్లో ఇటువంటి ఏమైనా ఉంటే లాస్ట్లో అడగండి, దానికి సమాధానం చెప్తాను. ఓకే, డోంట్ వరీ. నెక్స్ట్ అంటే అప్లోడ్ చేసినవన్నీ ఓకే, తర్వాత మాట్లాడదాం, డిస్టర్బెన్స్ వద్దు ఇప్పుడు. షో ది లిస్ట్ ఆఫ్ వర్డ్స్ విత్ ఆల్ అడ్జెక్టివ్ అన్నారు. సో ఫమ్మింగ్, ఐడియలిస్టిక్ బయస్, పెర్పిట్రేట్, ఐడియలిస్టిక్ ఫన్నింగ్, పెర్పిట్రేట్ పీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫమ్మింగ్, ఐడియలిస్టిక్ వేరియస్ అని అన్నారు. వాయిస్ కరెక్ట్గానే ఉంది సార్. నెక్స్ట్ షో ది లిస్ట్ ఆఫ్ వర్డ్స్ విత్ ఆల్ అడ్జెక్టివ్స్ అని అన్నారు. సో కమన్ క్విక్. yes choose it. Sixth one. సో అక్కడ చూడండి, పెర్పిట్రేట్ అన్నారు. సో ఏంటన్నారు, పెర్పిట్రేట్. పెర్పిట్రేట్ ఇస్ ద వర్బ్. ఓకేనమ్మా, పెర్పిట్రేట్ ఇస్ ద వర్బ్. ఓకే. ఎక్కడ చూడండి ఇంకొక వర్డ్ ఉంది, బయస్ అనేసి వర్డ్ ఉంది. ఓకే, బయాస్, పెర్పిట్రేట్, బయస్, పీర్. ఓకే, బయస్, పీర్. ఇవి బయస్ అంటే నౌన్, పీర్ అంటే నౌన్. చూస్ ద లీస్ట్ వర్డ్స్ విత్ ఆల్ అడ్జెక్టివ్. అంటే ఇక్కడ నౌన్ వచ్చింది కాబట్టి పోయింది, ఎక్కడ వర్బ్ వచ్చింది కాబట్టి పోయింది, ఎక్కడ నౌన్ వచ్చింది కాబట్టి పోయింది. ఇంకా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు దీని గురించి. ఓకేనా. సో ఇక్కడ ఫమ్మింగ్ అనేది అడ్జెక్టివ్, ఐడియలిస్టిక్ అనేది అడ్జెక్టివ్, వేరియస్ అనేది అడ్జెక్టివ్. సో ఇక్కడ మరి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. అందుకోసం ఈ ఒక్కొక్క వర్డ్ని నేను ఐడెంటిఫికేషన్ చేశాను అనమాట. వర్డ్ని నేను అక్కడ ఐడెంటిఫికేషన్ చేశాను కాబట్టి. సో రైట్ ఆన్సర్ ఇస్ ద వాట్, ఫోర్త్ వన్ ఇస్ ద అడ్జెక్టివ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ద అడ్జెక్టివ్ దట్ ఇండికేట్ సైజ్ గురించి. ఎస్, మనం టెక్స్ట్ బుక్ లో మాట్లాడాము చూసారా, సైజ్ సైజ్ సైజ్. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. 2018లో వచ్చింది క్వశ్చన్. బ్యూటిఫుల్, ఎల్డర్లీ, లార్జ్, ఫేమస్ అన్నారు. ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క అర్థం ఉంది, ఆ అర్థాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. బ్యూటిఫుల్ అనేసి అన్నారు. బ్యూటిఫుల్, ఫేమస్ అనేది ఏమవుతుంది, ఇక్కడ ఎల్డర్ అనేది ఏజ్ గురించి మాట్లాడారు కదా, సైజ్ గురించి మాట్లాడారు. సైజ్ గురించి ఫేమస్ అండ్ బ్యూటిఫుల్ అనేది ఏమవుతుంది, క్వాలిటీయా క్వాంటిటీయా? ఓకేనా. రైట్, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆన్సర్ మ్యాక్సిమం వచ్చేస్తుంది. రైట్, ఫేమస్. సో రైట్ ఆన్సర్ ఏంటి, లార్జ్. లార్జ్ అంటే సైజ్ గురించి మాట్లాడుతుంది కదా. ఎస్, అందరూ పర్ఫెక్ట్ ఆన్సర్ చేశారు. గుడ్ గుడ్. లార్జ్. బ్యూటిఫుల్, ఫేమస్ అనేది క్వాంటిటీయా క్వాలిటీయా? క్వాలిటీ, కాబట్టి క్వాంటిటీ అనేది లార్జ్ కదా. రైట్. నెక్స్ట్, ద రన్వే ఫెల్ట్ డిఫరెంట్ దిస్ టైమ్. ఇన్ ది అబోవ్ సెంటెన్స్ డిఫరెంట్ ఈజ్. చూడండి, డిఫరెంట్ అనే వర్డ్ అక్కడ ఏముంది అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. బ్యూటిఫుల్ ఒపీనియన్ ఎప్పుడు మనం సెంటెన్స్ లోపలికి వెళ్ళేటప్పుడు. ఓకే, గుడ్ గుడ్ గుడ్.
సరే చూడండి, ద రన్వే అనేది సబ్జెక్ట్, ఫెల్ట్ అనేది లింకింగ్ వర్బ్ అంటారు దీన్ని. ఎందుకంటే ఇక్కడ ఫెల్ట్ అనేది ఏమవుతుందని లింకింగ్ వర్బ్ అవుతుంది, కాబట్టి డిఫరెంట్ దిస్ టైం అన్నారు. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఇస్ అన్ అడ్జెక్టివ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకేనా, వర్బ్. అయితే ఇటువంటి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా రాయాలి. సో ఎలా అయింది సార్ ఇది అంటే, డిఫరెంట్ దిస్ ద అడ్జెక్టివ్ అంటే దీన్నే, ఇది దిస్ టైం ఏ ప్లేస్ లో వచ్చిందంటే ప్రిడికేట్ ప్లేస్ లో వచ్చింది, అంటే ఆబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది. అందుకోసం దీన్ని ప్రిడికేటివ్ అడ్జెక్టివ్ అంటారు. ఏమంటారంటే దీన్ని ప్రిడికేటివ్ అడ్జెక్టివ్ అంటారు. ఆల్రెడీ ఇది ఎక్కడ చెప్పారు సార్ అంటే, మనం కైండ్ లో చెప్పేటప్పుడు ప్రొనామినల్ అడ్జెక్టివ్ లో చెప్పడం జరిగింది. ఎక్కడ చెప్పాను? ప్రొనామినల్ అడ్జెక్టివ్ లో చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ఎ అడ్జెక్టివ్. ఇన్ ఏ డెవలప్డ్ కంట్రీ ద డెవలప్మెంట్ ఈస్ బ్యాలెన్స్డ్ అన్నాం. డెవలప్డ్ కంట్రీలో హియర్ ద వర్డ్స్ డెవలప్డ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఏంటి అన్నాడు. సో అడ్జెక్టివ్ అండ్ నౌన్, వర్బ్ ఏం లేదమ్మా. ఇన్ ఏ డెవలప్డ్ ఈడి వచ్చింది కదా ఎక్కడ, కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఎక్కడ ఎంఈఎన్టీ వచ్చింది, ఎక్కడ ఈడి వచ్చింది. అయితే ఈడి వచ్చే పదాలన్నీ కూడా వర్బ్ అవుతాయా? డెవలప్డ్, 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 డెవలపింగ్ కదా. ద వర్డ్ అనేది ఏటవుతుంది? డెవలప్. అయితే రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గమనించండి, కంట్రీ ఉంది, ఎక్కడ ఎంఈఎన్టీ ఉంది, ఇది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైనా ఒక వర్డ్ ఎంఈఎన్టీ అంటే మనకి ఖచ్చితంగా నౌన్. ఇప్పుడు ఇక్కడ కంట్రీ అనేది ఏమైంది? నౌన్ అయింది. నౌన్ బిఫోర్ వచ్చింది కాబట్టి ఇది ఏంటవుతుంది? డెవలప్డ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది కదా. ఏమవుతుందమ్మా? అడ్జెక్టివ్ అవుతుంది. ఇది ఎప్పుడైతే డెవలప్డ్ అనేది అడ్జెక్టివ్ అయింది, డెవలప్మెంట్ అనేది ఏమవుతుంది? నౌన్ అవుతుంది. సార్ డెవలప్డ్ అనేది వర్బ్ కదా. ఎస్, ఐ యాక్సెప్ట్ ఇట్. వర్బ్ అండ్ అడ్జెక్టివ్. చాలా మంది వర్బ్ రాస్తారు డెవలప్డ్ అనేది, లేదా సబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది నౌన్ రాస్తారు. ఇది మనం చేసే పొరపాటు. అయితే ఇక్కడ ఇది వర్బ్ ఎందుకు కాకూడదు అంటే, వర్బ్ రావాలంటే సబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ ఉంటేనే కదా, అంటే సబ్జెక్ట్ అది నౌన్ కానీ ప్రొనౌన్ కానీ, వారు చేసే యాక్షన్ నే మనం, ఈ యాక్షన్ ని మనం ఏ రూపంలో తీసుకుంటాం అంటే వర్బ్ రూపంలో తీసుకుంటాం. రైట్. కాబట్టి వర్బ్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. కానీ ఇన్నే డెవలప్డ్ కంట్రీ అని చెప్పారు. సో కాబట్టి ఇక్కడ నౌన్ గురించి వచ్చింది, నౌన్ ని ఇక్కడ క్వాలిఫై చేస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే అడ్జెక్టివ్ అవుతుంది. సో రైట్ ఆన్సర్, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నా మాట అర్థమైంది అనుకుంటాను. చూడండి, ఒక అడ్జెక్టివ్ నుంచి ఎన్ని విధాలుగా క్వశ్చన్స్ వస్తున్నాయో ఒకసారి ఆలోచించండి. చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ ఎ నౌన్ హ్యాస్ బీన్ యూజ్డ్ యాజ్ ఎన్ అడ్జెక్టివ్ అన్నారు. ఓకే, సెంటెన్స్ లో ఇన్ విచ్ నౌన్ హ్యాస్ బీన్ యూజ్డ్ అన్ అడ్జెక్టివ్, ఏ నౌన్ ని మనం అడ్జెక్టివ్ గా ఉపయోగించగలుగుతున్నాము ఈ సెంటెన్స్ లో, దాన్ని ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. సెంటెన్స్ లో నౌన్ ఉంది, ఆ నౌన్ ని ఎక్కడ మనం అడ్జెక్టివ్ గా ఉపయోగించాము అనేది గొప్పగా అడిగాడు క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్ లో ఖచ్చితంగా దొరుకుతారు. అయితే ఇది మీ స్టాండర్డ్ లా కాదు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వారికి అడగడం జరిగింది. జనరల్ వారు స్కూల్ అసిస్టెంట్ ఎంత స్టాండర్డ్ లో క్వశ్చన్, ఇది నా దృష్టిలో కొంచెం హై స్టాండర్డ్ క్వశ్చన్స్. అంటే మిగతా క్వశ్చన్ తో పాటు కంపేర్ చేస్తే ఈ క్వశ్చన్ అనేది హై స్టాండర్డ్. ఓకేనా, ఇంతకు ముందు వచ్చే క్వశ్చన్ కూడా హై స్టాండర్డే, అంతకు ముందు వచ్చిన క్వశ్చన్ కొంచెం మోడరేట్, అంతకు ముందు క్వశ్చన్ వచ్చినవి చాలా ఈజీ. ఫైండ్ అవుట్ ది పార్ట్ ఆఫ్ స్పీచ్ అబౌవ్ సెంటెన్స్ అంటే ఈజీ కదా. సో డెవలప్డ్ అని చెప్పాము, అది కూడా కొంచెం హై స్టాండర్డ్, అంటే డెప్త్ గా ఆలోచించి రాయాలి. అది ఎవరికి రాయాలి? ఎలాంటి వారు రాస్తారు? స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్న వారు. ఇది కదా మనకి కావాల్సింది. ఓకే, ఎనీహో మనం ఏదేమైనా మనం గ్రామర్లో 30 మార్క్స్ అనుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఇన్ కేస్ క్వశ్చన్ పేపర్ కొంచెం డెప్త్గా వస్తే ఇంకా చాలా కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి అలా జరగకూడదు, దాని గురించి అందుకోసం మనం చెప్పాలి. చూడండి, ఇక్కడ ఫ్యూ పర్సన్ కెన్ కీప్ సీక్రెట్ అన్నారు. ఫ్యూ అడ్జెక్టివ్, రైట్. పర్సన్స్ అన్నారు, రైట్. కానీ నౌన్ అడ్జెక్టివ్ గా రావాలని చెప్పారు ఇక్కడ. హీ హ్యాస్ ఎ లిటిల్ అప్రిసియేషన్, ఒక లిటిల్ అనేది అడ్జెక్టివ్. గుడ్ పోయిటరీ, రైట్. గుడ్ అనేది అడ్జెక్టివ్. I met a little cottage girl. Little cottage girl. Every seat was taken అన్నారు.
సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే ఎక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ప్రతి ఒక్క పర్సన్ మైండ్లో బ్లాంక్ ఫిక్స్ అవ్వాలంటే దిస్ ఇస్ ద ఐ మెట్ ఎ లిటిల్ కోటేజ్ గర్ల్. ఎక్కడ చూడండి కోటేజ్ అనే వర్డ్ ఉంది, గర్ల్ అనేది ఉంది. యాక్చువల్లీ కోటేజ్ అనేది ఏం చెప్తాం, నౌన్, కానీ ఇక్కడ ఏమొచ్చింది అడ్జెక్టివ్ రూపంలో తీసుకోవడం జరిగింది. సో మనం ఇక్కడ ఏ రూపంలో వెళ్ళాలి, ఎన్ఎస్ఎస్ కదా, ఓపిఓ ఏసిఎం, ఈ ఫార్ములాని ఇక్కడ మనం ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే ఈ ఫార్ములా ఫాలో అవుతామో ఆన్సర్ మనకి తెలిసిపోతుంది. ఈ ఫార్ములాలోనే క్వశ్చన్ ఉంది. సో ఇదండి, అందుకోసమే ఇది కొంచెం డెప్త్గా ఇచ్చాడు. దిస్ ఈజ్ ఆర్ కోర్స్ మై డియర్ ఆస్పిరెంట్. మన కోర్సులో 149 రూపీస్కి నేను అంతా ఇస్తున్నాను. సో 50,000 బిట్స్ ఇస్తున్నాను. గ్రామర్ వీడియోస్, వొకాబులరీ వీడియోస్, పీవైక్యూ ఎక్స్ప్లెయిన్, మెథడాలజీ, కంటెక్స్ట్ పేపర్ 1కి అయితే, ఇక్కడ గ్రామర్, వొకాబులరీ, వీళ్ళకైతే పేపర్ 2కి మెటీరియల్ కూడా అందిస్తున్నాము. సో కొన్ని ఇంకా చిన్న చిన్న పెండింగ్ వర్క్లు ఉన్నాయి. అంటే టైం షెడ్యూల్ మార్నింగ్ నుంచి నాకు సెట్ అవ్వట్లేదు, అందుకోసం విత్ ఇన్ 1 or 2లో ఇప్పుడు చూడండి పేపర్ 2లో ఫొనెటిక్స్ ఉంది, ఆ ఫొనెటిక్స్ క్లాస్ కూడా చేసి అప్లోడ్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ ఇంకా వొకాబులరీ పార్ట్లో కొన్ని పెండింగ్లు ఉన్నాయి, అవి కూడా త్వరలో చేసి పెడతాను. సో అంతే. మరి స్కూల్ అసిస్టెంట్ వరకు అయితే లిటరసీ టర్మ్స్ అది కొంచెం పెండింగ్ ఉంది, ఒక 2 రోజులు దాని మీద దృష్టి పెడితే అయిపోతుంది. సో అవి కూడా త్వరలో అప్లోడ్ చేస్తాం. టైం ఇన్సఫిషియెంట్. ఒక మీ క్లాస్ చేయడానికి నాకు మ్యాక్సిమం 4 to 5 hours హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. దీనికి ప్లస్ 8 o'clock స్టార్ట్ చేసి 10 o'clock, ఇది 2 hours అయిపోతుంది లైవ్. అంటే పర్ డే నాది 6 to 7 hours అనేది టైం స్పెండింగ్ అవుతుంది ఓన్లీ కంటెంట్ కోసం. సో పర్ డే నాకు 7 hours అవుతుంది అంటే నేను కంకణం కట్టింది 40 days, అంటే నాది 280 గంటలు అనేది దీనికోసం స్పెండ్ చేయాల్సి వచ్చింది. అంత హార్డ్ వర్క్ అవుతుందో ఆలోచించండి. అదే 2 hours స్పెండ్ టైం అని 7 hours స్పెండ్ అని ఒక రోజులో ఇంకో దాని పైన పెడితే నాకు కంటెంట్ ఈజీగా అయిపోతుంది. కానీ ఇక్కడ ఆస్పిరెంట్కి మంచి జరగాలని ఒక సదుద్దేశం అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దిస్ హౌస్ ఇస్ నాట్ బిగ్ ఎనఫ్ ఫర్ us అన్నారు. ద సెంటెన్స్ ఇండికేట్ వాట్, విస్ ఎడిక్వెన్స్ ఇన్సఫిషియెంట్ డిజైర్. ఈ సెంటెన్స్ దేనికి సూచిస్తుంది అని అన్నారు. ఇక్కడ గమనించాలి, సెంటెన్స్ దేనికి సూచిస్తుంది అనేది మనకి క్లియర్గా గమనించాలి. ఇక్కడ సెంటెన్స్ దేనికి అంటే నాట్ బిగ్ ఎనఫ్ అన్నారు, చూసారా, ఇన్సఫిషియన్సీ. విస్ అంటే కోరిక, ఎడ్యుకెన్సీ అండ్ డిజైర్ కూడా కోరిక. కాబట్టి విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ అని అంటే నాట్ బిగ్ ఎనఫ్ అన్నారు. ఉన్నటువంటి ఇల్లు చాలదు, ఎలా కూడా మనకి అడ్జెక్టివ్ పదాలతో పాటు ఇచ్చి ఎలా కూడా అడగడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మోడల్ రూపంలో ఉంది కాబట్టి తీసుకోవడం జరిగింది. చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ అన్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అనే పదం ఎక్కడ ఫౌండ్ అవుట్ చేయండి అన్నారు. ద హోల్ సమ్ వాజ్ ఎక్స్పెండెడ్, హీ ఈస్ అన్ హానెస్ట్ మ్యాన్, ద లెజీ బాయ్ వాజ్ పనిషెడ్, హీ ఈజ్ హిస్ ఓన్ మాస్టర్ అన్నారు. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో సి ద హోల్ సమ్, క్వాంటిటీ గురించి మాట్లాడారు కదా, హోల్ సమ్, దిస్ ఇస్ ద క్వాంటిటీ. క్వాంటిటీ అంటే ఏంటమ్మా, పరిమాణం గురించి మాట్లాడారు. సో ఇక్కడ కూడా ఎక్కడ కూడా క్వాంటిటీ గురించి లేదు, ఇవన్నీ క్వాలిటీ గురించి మాట్లాడింది, అది ఒకటే క్వాంటిటీ గురించి మాట్లాడింది. కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ అడ్జెక్టివ్. ఇటువంటి క్వశ్చన్ చాలా ఈజీ. ఇచ్చిన పదాల అడ్జెక్టివ్ ఏంటి అంటే మనం అన్ని థింగ్, వింగ్, స్టింగ్ వచ్చింది. సో ఇంట్రెస్టింగ్ అని వచ్చింది. సీజ్ రీడింగ్ ఎన్ ఇంట్రెస్టింగ్ బుక్ అన్న, బుక్ పక్కన ఇంట్రెస్టింగ్ వర్డ్ వస్తుంది కాబట్టి మనం ఈజీగా ఇటువంటి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. దిస్ ఇస్ ద అడ్జెక్టివ్ అని చెప్పవచ్చు. మరి మిగతా థింగ్, వింగ్, స్టింగ్ ఇవన్నీ దేని కింద వస్తుంది, నౌన్ కింద ఉపయోగించవచ్చు. ఓకేనా, వీటిని నౌన్ కింద ఉపయోగించవచ్చు, దీన్ని అడ్జెక్టివ్ని ఉపయోగించవచ్చు. ఇది కొంచెం కానీ లో క్వశ్చన్ అనేది ఈజీ క్వశ్చన్ అయినప్పటికీ పీజీటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ టెస్ట్లో అడగడం జరిగింది. ప్రియాంక గేవ్ మీ డేస్ అడ్వైస్, మెనీ, ఫ్యూ, సమ్, ఎనీ. ఈ ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ బిలాంగ్స్ టు ద అడ్జెక్టివ్ అయినా కూడా ఇక్కడ అడగడం జరిగింది. సో విచ్ ఇస్ ద, సో మెనీ, ఫ్యూ, సమ్, ఎనీ. ఎనీ అనేది ఇండెఫినిటివ్ కదా, సో సమ్, ఫ్యూ, మెనీ. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో హియర్ మెనీ, ఫ్యూ, ఎనీ అనేది మెనీ అనేది మనం ఏం చెప్పవచ్చు, డెఫినెట్ న్యూమరికల్ అడ్జెక్టివ్, సారీ ఇండెఫినెట్ న్యూమరికల్ అడ్జెక్టివ్.
ఫ్యూ, సమ్ అని అన్నీ కూడా అదే ఇచ్చాడు. కానీ ఇక్కడ గమనించాల్సిందంటే కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్ ఉంది. మరి సమ్ అనేది ఏటవుతుందంటే ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్ కదా, అన్కౌంటబుల్ నౌన్. సో సమ్ అడ్వైస్ కదా. ఇప్పుడు విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే దిస్ ఇస్ ద సమ్ అడ్వైస్. ఫ్యూ కాదు, ఫ్యూ అనేది నెగటివ్ సెన్స్ లో ఉపయోగిస్తాం. మెనీ అడ్వైజ్ ఎప్పుడు. సో సమ్ అడ్వైజెస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ నాట్ ట్రూ అన్నారు. ఇచ్చిన వాటి దాంట్లో ఏది సరైనటువంటి స్టేట్మెంట్ కాదు అనేసి ఇక్కడ అడిగారు. గమనించండి. అడ్జెక్టివ్స్ కెన్ కమ్ బిఫోర్ నౌన్. అడ్జెక్టివ్ నాట్ ట్రూ అన్నారు. ఎగ్జాక్టివ్ ఎప్పుడు కూడా నౌన్ బిఫోరే వస్తుంది, ఎందుకంటే నౌన్ క్వాలిఫై చేయడానికి. రైట్. అడ్జెక్టివ్ కెన్ కమ్ ఆఫ్టర్ లింకింగ్ వర్బ్స్. ఇందాక మనం అన్నాం కదా లింకింగ్ వర్బ్ తర్వాత వస్తుంది అనేసి. సో లెఫ్ట్ అనేది లింకింగ్ వర్బ్ తర్వాత వచ్చింది. సో రైట్. సమ్ అడ్జెక్టివ్ కెన్ కమ్ ఓన్లీ బిఫోర్ ఏ నౌన్. ఎస్, ఇది కూడా కరెక్టే. బిఫోర్ నౌన్ మాత్రమే వస్తుంది. సీ ఈజ్ ఇంటెలిజెంట్ బాయ్, బాయ్ ముందు వచ్చింది కదా ఇంటెలిజెంట్. సో అది నౌన్ ముందు మాత్రమే కొన్ని అడ్జెక్టివ్ వస్తుంది. రైట్. అడ్జెక్టివ్స్ కెన్ బి ప్లేస్డ్ ఎనీవేర్ ఇన్ ఎ సెంటెన్స్. ఇది తప్పు. ఒక సెంటెన్స్ లో ఎక్కడైనా అడ్జెక్టివ్ ను రాయవచ్చా? లేదు. వర్బ్ ప్లేస్ లో రాయలేము, వర్బ్ ప్లేస్ లో అడ్జెక్టివ్ ని రాయలేము. అది గుర్తు. ఎనీ సెంటెన్స్ అను వర్బ్ ప్లేస్ లో అస్సలు రాయలేము. సబ్జెక్ట్ ప్లేస్ లో అయినా రాయవచ్చు, ఆబ్జెక్ట్ ప్లేస్ లో అయినా రాయవచ్చు. ఓకేనా. ఒకవేళ రాయాలి అంటే ఆర్డర్ ఏంటి? ఎన్ఎస్ఎస్ అయి ఉండాలి, లేదా ఒప్పో అయి ఉండాలి, లేదా ఏసీఎం అయినా ఉండాలి. ఆ ఆర్డర్ రూపంలో అవుతుంది తప్ప ఎక్కడ పడితే అక్కడ రాయడానికి లేదు. సో ఇది ఆర్డర్ నుంచి వచ్చినది స్టేట్మెంట్. ఏ విధంగా ఇక్కడ అప్లికేషన్ క్వశ్చన్ రూపంలో అడిగారు గమనించండి. ఇది స్టాండర్డ్. ఓకేనా. నెక్స్ట్, ఐడెంటిఫై ది అడ్జెక్టివ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అన్నారు. ఇది 2024 లో వచ్చిన క్వశ్చన్. ఎక్కడ గమనించండి. క్విక్లీ, స్లోలీ, ఫ్రెండ్లీ, ఈజీలీ. క్వశ్చన్ ఇది ఫైండ్ అవుట్ చేయడమా? చాలా ఈజీగా మనం సీ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ని మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో చేయవచ్చు. కానీ ప్రతి దగ్గర ఎల్వై 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 ఉంది. సరే, ఎల్వై ఉన్న పదాలు అన్నీ కూడా ఏడవర్బు కాదా, ఏడవర్బు కదా అంటే అదే రాంగ్. సో ఏం చెప్పాం? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఎలా? నౌన్ కి గాని ఎల్వై యాడ్ చేస్తే ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. అడ్జెక్టివ్ గాని ఎల్వై యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే యాడ్వర్బ్ అవుతుంది. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి, ఈజీగా ఆన్సర్ తెలిసిపోతుంది. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే దిస్ ఇస్ ద అడ్జెక్టివ్ ఆన్సర్. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. విచ్ ఇస్ ద అడ్జెక్టివ్? ఫ్రెండ్లీ, ఈజీలీ, స్లోలీ, క్విక్లీ, ఇవన్నీ కూడా ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. హోప్ యు అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్. Show the correct adjective to fill in the blanks. The day's book on the shelf belonged to Lisa. Interesting, run, swimming and loudly. సో ఇచ్చినట్టు బుక్ గురించి మాట్లాడి ఇంతకు ముందే మాట్లాడాం కదా. సో విచ్ ద ఇంట్రెస్టింగ్ అని మనం చెప్పవచ్చు. సో స్విమ్మింగ్ ఎక్కడ చేస్తాం? లౌడ్లీ, వాయిస్ అని చెప్తాం. రన్ అనేది ఏ సందర్భంలో ఉపయోగిస్తాం? సో రైట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ బుక్ అని మనం చెప్పవచ్చు. హోప్ యు అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్. He felt that punishment was not enough. సో ఇక్కడ ఇది దట్ అనేది ఏమవుతుందంటే యాక్చువల్లీ ప్రొనౌన్ అయినా అవ్వాలి, లేదా కంజక్షన్ అయినా అవ్వాలి, అడ్జెక్టివ్ అయినా అవ్వాలి. కానీ అడ్జెక్టివ్ అవ్వాలంటే ఖచ్చితంగా పక్కన నౌన్ ఉండాలి. సో ఇక్కడ దట్ అనేది ఫెల్ట్ దట్ పనిష్మెంట్. ఇక్కడ మాత్రం సెంటెన్స్ లో ఇది ఏమవుతుందంటే కంజక్షన్. చూడండి, సెంటెన్స్ ఏమవుతుంది? ఇది 2022లో వచ్చింది. కమన్ క్విక్, ఆన్సర్ చేయాలి. లాస్ట్ ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. కమన్ క్విక్. ఆన్సర్ చేయాలని ఎంతమంది? ఎందుకంటే వెయిట్ చేస్తాను. ఇదే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అందుకోసం ఎంతమంది పర్ఫెక్ట్ చేస్తున్నాండి. వెయిటింగ్.
ఓకే, అయితే ఇది డైరెక్ట్ గా మనం చెప్పాలి అంటే పనిష్మెంట్. ఎనఫ్ అనేది యాక్చువల్లీ పనిష్మెంట్ అనేది ఏమవుతుంది, నౌన్ కదా, మెంట్ తో పాటు వచ్చింది కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎడ్జెక్టివ్ అని చెప్పొచ్చు. బట్ డైరెక్ట్ గా చెప్పాలి అంటే ఇక్కడ వాట్ ఈస్ ద సెంటెన్స్ అంటే మోస్ట్లీ మనం ఏం చెప్పొచ్చు అంటే కంజక్షన్ మనం చెప్పొచ్చు. కానీ ఇది మనం ఇక్కడ ఐడెంటిఫికేషన్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ అడ్జెక్టివ్ ఏంటి, వర్బ్ ఏంటి, దేన్ని సూచిస్తుంది అనేది మనం కూడా గమనించాలి. ఓకే, రైట్ ఆన్సర్ చేసాం. నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ అన్ అడ్వర్బ్ టు మోడిఫై అన్ అడ్జెక్టివ్. ఏ సెంటెన్స్ అడ్వర్బ్ ని మోడిఫై చేసి అది కరెక్ట్లీ యూజెస్ అన్ అడ్వర్బ్ టు మోడిఫై అన్ అడ్జెక్టివ్ కదా, ఏది మోడిఫై చేసి అడ్జెక్టివ్ మారుతుంది, కమన్ క్విక్. గుడ్ 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 గుడ్, చాలా మంది లైక్ చేయలేదు వీడియో, ఎందుకో. సో రైట్, కెన్ ఎక్స్ప్లెయిన్ ఆర్ చూడండి ఎక్స్ట్రీమ్లీ, చూడండి ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ అనేసి ఒక వర్డ్ ఉంది. ఎక్స్ట్రీమ్లీ అనేది ఎడబబ్బు. సో ఇక్కడ ఏంటి వచ్చింది, డెలిషియస్ అనేసి వచ్చింది. ఫుడ్ ఎలా ఉంటుందమ్మా, చాలా డెలిషియస్గా ఉంటుంది కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి అవుతుంది. సో దిస్ ఇస్ ద ఎక్స్ట్రీమ్ డెలిషియస్ అన్నాడు, వాజ్ డెలిషియస్ అన్నాడు, ఎక్స్ట్రీమ్ అండ్ డెలిషియస్ అన్నాడు. సో రైట్ ఆన్సర్ దిస్ ఇస్ ద ఎక్స్ట్రీమ్లీ ఎడివో. లాస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజెస్ an adjective to modify a noun correctly. నౌన్ ని మోడిఫై చేస్తున్నటువంటి వర్డ్, కమన్ క్విక్. లాస్ట్ వన్ ఇస్ ద ఈజియెస్ట్ ఆన్సర్. రేపు పార్ట్ ఆఫ్ స్పీచ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ప్రెపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో చాలా షార్ట్ గా చెప్తాను. సో ప్రెపోజిషన్ అనేది పర్టికులర్ టాపిక్ వచ్చేటప్పుడు చెప్తాను. కంజంక్షన్, ఇంటర్జెక్షన్ కి ఎక్కడెక్కడైతే మన టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి అవి తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు చాలా ఈజీ కంప్లీట్ చేయండి. టెన్స్ అనేది ఐ థింక్ డే ఆఫ్టర్ టుమారో విల్ బిగిన్. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ క్లాస్ వస్తుంది టెన్సెస్. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, కమన్ క్విక్. 21. సో ద బ్యూటిఫుల్ గార్డెన్ అక్కడ ద సీ సేంగ్ వర్బ్, ద సాంగ్ నౌన్, బ్యూటిఫుల్లీ ఇది ద అడ్జెక్టివ్. కానీ ఏమన్నారంటే నౌన్ ని మోడిఫై చేయాలి, ద సాంగ్. ఓకే, ద బ్యూటిఫుల్ గార్డెన్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నారు. బ్యూటిఫుల్ గార్డెన్, ఎస్, గార్డెన్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్. ద క్విక్లీ ఫాక్స్, ద క్విక్లీ ఫాక్స్ జంప్డ్ ఓవర్ ది ఫెన్స్, హీ రన్స్ ఎవ్రీ మార్నింగ్ అన్నారు. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే ద బ్యూటిఫుల్ గార్డెన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నారు. ఐడెంటిఫై దిస్ అండ్ దట్ యూజ్ అన్ అడ్జెక్టివ్ టు మోడిఫై ఏ నౌన్ కరెక్ట్లీ. సో అడ్జెక్టివ్ ఏంటంటే నౌన్ ని మోడిఫికేషన్ చేసింది కదమ్మా, ఇక్కడ మనం గమనించాల్సింది. రైట్ ఆన్సర్ దిస్ ఇస్ ద సెషన్ కంప్లీట్. ఓకే, సో ప్రతి ఒక్క పర్సన్ ఈ రోజు మనం అడ్వర్బ్, అడ్జెక్టివ్ మేజర్ పార్ట్ అయిపోయింది. సో కంజంక్షన్ ఉంటుంది, అలాగే ఇంటర్జెక్షన్ ఉంది. సో ఇది అర్థం చేసుకోగలుగుతాము అంటే టెన్స్ కి స్టార్ట్ చేద్దాం రేపు. కంజంక్షన్, ఇంటర్జెక్షన్ నార్మలే కదా సార్, ప్రాబ్లం అనేది అర్థం చేసుకుంటాం, సింపులే కాబట్టి. సో టెన్స్ స్టార్ట్ చేసేయండి అంటే రేపు టెన్స్ స్టార్ట్ చేస్తానా లేదా పార్ట్ ఆఫ్ స్పీచ్ లోనే ఉంటాను, మీ ఇష్టం, చెప్పండి. టెన్స్ స్టార్ట్ చేయండి అంటే కంజంక్షన్, ఇంటర్జెక్షన్ చిన్న టాపిక్ కాబట్టి అందరికీ అర్థము. టైం మనకి ఇప్పుడు చాలా తక్కువ ఉంది కాబట్టి నేను అలా అడుగుతున్నాను. లేదు అంటే అకార్డింగ్ టు ది ప్యాటర్న్ ప్రకారం నేను వెళ్ళి ఉన్నాను. సో ప్లీజ్ లెట్ మీ నో యువర్ ఒపీనియన్, హౌ టు టేక్ ఎ ఫార్వర్డ్ స్టెప్ అండ్ విచ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. దాని గురించి మిమ్మల్ని మీ ఒక ఒపీనియన్ అడుగుతున్నాను. సో టెన్స్కి వెళ్ళిపోద్దామా. సో లెట్ మీ నో యువర్ ఒపీనియన్. ప్లీజ్ ప్లీజ్ కామెంట్. ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలండి. సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. నంబర్ ఆఫ్ మెసేజెస్, కామెంట్స్ దేని గురించి వస్తుందో నేను చెక్ చేస్తున్నాను. ఫస్ట్ కామెంట్ సతీష్ గారు, సూపర్ సార్. ప్రతి ఒక్క దానికి మీరు పాజిటివ్ స్పందిస్తున్నారు. చాలా చూసారా, అప్పుడే లెఫ్ట్ అయిపోయారు. మనకి అవసరం లేదు, మేము సార్ క్లాస్కి వచ్చేస్తాం, చూస్తాం, వెళ్ళిపోతాం. ఏం చేసినా మనకి అనవసరం అని కొంతమంది ఉంటారు. చూడండి, 40 మంది ఉన్నారు, దాదాపు 10 మంది ఆల్రెడీ లెఫ్ట్ అయిపోయారు.
టెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ ఎస్ ఎస్, గుడ్. 1 2 3 4 5 6 6 మెంబర్స్ కామెంట్ చేశారు. సెవెంత్. టెన్స్ చెప్పండి సార్. సంతోష్ గారు, సంతపురం. ఓకే. సో ప్లీజ్, టెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నారు కదా. సో పార్ట్ ఆఫ్ స్పీచ్ మరి అవసరం లేదు. ప్రిపోజిషన్, కంజంక్షన్, ప్రపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ మేము అర్థం చేసుకోగలుగుతాం సార్. ఓకే, నో ప్రాబ్లం. సో టెన్స్ అనేది మీకు ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా కామెంట్ రావాలి ప్రతి ఒక్కరు. క్లాసెస్ మేడం, ఒక విషయం సునీత మేడం గారు, ఎస్ మీ ఒపీనియన్ కాదనట్లా, ఎక్సెప్ట్ యువర్ ఒపీనియన్, బట్ ఒక ప్యాటర్న్ ప్రకారం మనం నేర్చుకోవాలి మేడం గ్రామర్ ఎప్పుడు కూడా. సో చాలా మీరు ఇప్పుడు క్లాసెస్ నేర్చుకున్న తర్వాత మీరు టెన్స్ నేర్చుకున్నారనుకోండి, క్లాసెస్ మీరు నేర్చుకున్న వేస్ట్, క్లాసెస్ నేర్చుకున్న వేస్ట్. అర్థమైందండి. సో ఎప్పుడైనా మనం ఏంటంటే ఒక ప్యాటర్న్ రూపంలో మనం వెళ్తే ఈజీగా అర్థమవుతుంది. నేను నా ఫ్యామిలీతో పాటు నేను సరిగ్గా మాట్లాడలేనప్పుడు నా పక్కనున్న వ్యక్తితో నేను ఎలా మాట్లాడగలుగుతాను చక్కగా? అర్థమవుతుందండి. సో అందుకోసం ఒక ప్యాటర్న్, ప్రతిదానికి ఒక ప్యాటర్న్, అందుకోసమే ఆ ప్యాటర్న్ వెళ్దాం. సో ప్రతి ఒక్కరు ఒపీనియన్ అయితే ఇక్కడ టెన్స్ని సూచిస్తుంది కాబట్టి ఖచ్చితంగా క్లాస్ చెప్తాను మేడం. టెన్స్ అయిపోయిన తర్వాత మనం యాక్టివ్ పాస్ వేస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఓకేనా? టెన్స్ తర్వాత చెప్తాను. టెన్స్ తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చెప్తాను, యాక్టివ్ పాస్ వేస్ చెప్తాను. తర్వాత మీరు కోరుకున్నటువంటి క్లాసెస్, కండిషనల్స్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, నౌన్ క్లాస్. మీకు మ్యాక్సిమం మీరు క్లాస్ అని అడిగినప్పుడు నాకు అర్థమైంది. ఇఫ్ క్లాస్ ఒకటి, నౌన్ క్లాస్ ఒకటి, అడ్వర్బియల్ క్లాస్, అడ్జెక్టివ్, ఈ దగ్గర మీకు కన్ఫ్యూజ్ ఉంటుందని నాకు అర్థమైంది. సో ఖచ్చితంగా మీ కోర్సెస్లో ఉన్నాయి సార్ అన్ని. ఎస్ ఎస్ ఎస్, అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏది లేవని లేదు, ప్రతిదీ చాలా డీటెయిల్గా చెప్పాను సార్. సో సునీత మేడం, మేము మీకు సునీత మేడం, మీరు ఇందాక అడిగారు కదా లిటరేచర్ గురించి, స్కూల్ అసిస్టెంట్ మీరు తీసుకున్నారా లేదా ఏపీ టెట్ పార్ట్ 2 పేపర్ 2 తీసుకున్నారా? లెట్ మీ నో. వాయిస్ కూడా చేద్దాం. గ్రామర్ ప్రతిదీ చేస్తాను సార్, వొకాబులరీ కూడా చేస్తాను. ఓకే సార్. సైకిల్స్ ఇంగ్లీష్ మీడియం ఎక్కడ లేదు, పెట్టండి సార్. సార్ ఇప్పటి ఇంగ్లీష్ మీడియం అనేది మనకు ఉన్నటువంటి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రయత్నిస్తున్నాను. ఇంగ్లీష్ మీడియంలో అట్లీస్ట్ బోర్డులో ఉన్నటువంటి పీపీటీ చూసైనా చెప్పండి అని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, కానీ ఇప్పుడున్న టైం షెడ్యూల్లో ఎవడు ముందుకు రావట్లేదు. అది మెయిన్ ప్రాబ్లం. లేదు అంటే ఖచ్చితంగా ప్రయత్నించుందాం, చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, డన్. సో ఇంకా ఏమైనా క్వరీస్ ఉన్నాయా సునీత మేడం? మీరు అడిగిన క్వశ్చన్, నేను అడిగిన మిమ్మల్ని ఒక క్వశ్చన్. సో రేపు 10th క్లాస్ ఉండదు ఖచ్చితంగా. నేను అడిగిన క్వశ్చన్, మీరు తీసుకున్న పేపర్ 2 లేదా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ తీసుకున్నారా? లెట్ మీ నో. లిటరేచర్ గురించి అడిగారు కదా, యా టెన్సే పెడతాను ఖచ్చితంగా, ఫిక్స్ అయిపోయింది. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కడ మీరు టెన్స్ అడిగారు కాబట్టి ఖచ్చితంగా. ఓకే, డన్ డన్, థ్యాంక్ యూ, వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. ఓకే, ఎస్ఏ ఇంగ్లీషా? ఎస్. సో మీరు ఎస్ఏ ఇంగ్లీష్ తీసుకున్నారు కాబట్టి మనం వీలైతే 1 or 2 డేలో ఎర్లీ మార్నింగ్ 7 o'clock లేదా 8 o'clock అనేది మనం డిజైన్ చేస్తున్న ప్లాన్. సో టోటల్ ఎన్ని డేస్ వీలైతే 1 or 2 డేలో నేను దాని షెడ్యూల్ ప్లాన్ చేస్తాను. ముందు మెథడ్ క్లాస్ పెడతాను, విత్ ఇన్ 1 or 2 డేలో ఈ లిటరేచర్ పార్ట్ ఏవైతే పెండింగ్ ఉందో అవి కూడా చేసి నేను అందిస్తాను. ఓకే మేడం, డోంట్ వరీ. సో 10th క్లాస్ది కూడా లేటెస్ట్ కంటెంట్ కదా, అది కూడా గ్రామర్ పార్ట్ ఏం లేదు దాంట్లో. అయినా మీ కోరిక మీదకి అది కూడా చేసి అప్లోడ్ చేస్తాను. ప్లస్ ఈ లిటరేచర్ పార్ట్ కూడా పెండింగ్ ఉంది, అది కూడా చేసి అందించేస్తాను ఖచ్చితంగా. నేనైతే చేసి అందిస్తాను. ఓకే, డన్. సో ప్లీజ్ గివ్ మీ 1 or 2 days టైం, ఓకే, టు డూ క్లాసెస్. ఎందుకంటే ఇప్పుడు నాకు చాలా ప్రెషర్ ఉంది, ఈ క్లాసెస్ అన్ని చేయాలి, మిగతా క్లాస్ చేయాలి. సో నన్ను ఎండోమెంట్లో కూడా మీరు చూస్తారు, రేపు నా ఎండోమెంట్ క్లాస్ ఉంది. సో ఇలా ప్రతి ఒక్క క్లాస్ నేను చేసేటప్పుడు ఇట్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ ప్రెషర్ టు మీ. సో అందుకోసమే ఎనీ హౌ ఐ విల్ డూ, ఓకేనా? బట్ గివ్ ఏ 1 or 2 days టైం. సో మిగతావన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. హోప్ యూ అండర్స్టాండ్. రేపు 10th క్లాస్ సిద్ధమా అండి? థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్, అండ్ గుడ్ నైట్. మళ్ళీ రేపు సెషన్ కలుద్దాం. Done. Thank you.